డిబేట్ ఈ రోజు డిజిటల్ డిబేట్లో భాగంగా ఒక్కరు వీరుడిగా గుర్తింపు పొందాలన్నా సమర్థుడు నిజాయితీపరుడు వంటి భుజకీర్తులు రావాలన్నా అది మీడియా సృష్టించే మాయలో భాగంగా ఇక తెలుగునాట అలాంటి కీర్తి పేరు సంపాదించుకున్న ఆల్ ఇండియాకు సంబంధించినటువంటి వారందరూ కూడా ఎంతోమంది ఉన్నారు నిజంగా చెప్పాలంటే. అయితే దీనికి సంబంధించి కూడా మనం చూసుకున్నట్టయితే మీడియా రంగంలో కూడా చూసుకున్నట్టయితే కొన్ని పెద్ద పెద్ద వాళ్ళు ఎవరో మనకు తెలుసు, చాలామంది కూడా అధికారులు చాలా సర్వీసెస్లో పాల్గొన్నారు. అలాంటి వాళ్ళ వర్ధంతులు జయంతులు నివాళులు మనం చూస్తూనే ఉంటాం. ఇక వారి వీరోచిత గాథలు కథలు పుంఖాలుగా మనం నిర్బంధంగా కనుక్కొని చదవాలి. అలాంటి త్యాగమయ జీవితాలు ఒక్కరైనా దళిత ఆదివాసికి సంబంధించినటువంటి అధికారులు ఉంటారేమో గుర్తు తెచ్చుకోండి, ఎందుకంటే అవకాశం ఉండదు. అదే సమయంలో అవినీతి పరులు అసమర్థులు రాజకీయ బురదలో పడి దొరలాడే వారి జాబితా కూడా గుర్తు తెచ్చుకోండి, ఎందుకంటే రాత్రంతా కూడా ఖచ్చితంగా ఏ వర్గాలకు చెందిన వారు ఉంటారో ఆలోచించుకుందాం. కానీ ఇందులో తప్పు ఒప్పులు సంగతి ఎలా ఉన్నప్పటికీ పర్యావసనాలు చూసుకున్నట్టయితే అనుభవించేది మాత్రం కింది కులాల అధికారులే. అధికార వ్యవస్థలో ఎంత ఆటంకం కలిగినా, ఎన్ని అక్రమాలు చేసినా, వందల వేల కోట్ల సొమ్ము కూడబెట్టినా కూడా కులం వారిని కాపాడుతుంది. వారికి ఎలాంటి మరక బురద అంటకుండా కూడా కాపాడుతుంది. పలానా అధికారి అనగానే ఎవరికైనా ఒక ఆలోచన స్ఫూర్తికనకు వచ్చేలా మన మెదడును కూడా మీడియా బ్రెయిన్ ట్యూన్ చేస్తుంది. ఇక ఇదంతా ఎందుకు అంటున్నానంటే, హర్యానాలో ఒక తెలుగు ఐపీఎస్ అధికారి కులం వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటే మన మీడియా వ్యూహాత్మక మౌనం వహిస్తోంది. చనిపోయిన అధికారికి సంబంధించి కూడా ఏ ఒక్కరోజు కూడా ఆధిపత్య కులానికి చెందినవాడు అయితే మాత్రం ఈ పాటికి మీడియా పెడబొబ్బులు పెడుతూ అందరికీ కన్నీళ్లు వచ్చే వరకు కూడా కథనాలు ఆపేది కాదు. అదే చొరవ తీసుకొని ప్రభుత్వం స్పందించేలా యాగ చేసేది. ఇక పోయిన మనిషి బతిక్కు ఎలాంటి విలువ లేని సమాజం కాబట్టి దానికి పెద్ద పట్టింపు లేదు, హడావుడి చేయాల్సిన అవసరం కూడా లేదు. చివరిగా మీడియాలో ఐపీఎస్ మరణం కథనాల్లో ప్రధాని ఇష్టవంతి ఇక మీడియా మొత్తం కూడా ఒక వైఖరితో ఉంది. ఇందులో ఆంధ్రజ్యోతి మాత్రమే కాదు, కాస్త మానవీయంగా ప్రదర్శించింది. జాతీయ అంతర్జాతీయ వార్తలన్నీ కూడా అనువదించి ప్రచురించే సాక్షిలో ఈ వార్త అనవసరం అనుకుంది. ఇక మొదటి రోజు సింగిల్ కాలంలో మాత్రం సరిపెట్టింది. ప్రచురణ సంస్థలు వాటి యాజమాన్యాలు వాటి ఆరోపణలు భిన్నం కాదని రుజువైంది. ఇక పీడిత వర్గాల పట్ల వారి దృక్పథం మరియు ఆలోచన భిన్నంగా ఏమీ ఉండదు. వాళ్ళ మాటలకు మోసపోకుండా ఆలోచించడం నేర్చుకోవాలి. ఇక చివరిగా తెలుగు ప్రధాన దినపత్రికల్లో టీవీలో ఎందులో కూడా ఎడిటోరియల్ స్థాయిలో కింది దళితులు ఉంటారు. ఇక ఆ వర్గాలకు అవసరాలు ఆలోచనలు వాటికి పట్టవు. వార్తల విక్రయంలో కూడా జనం కేవలం మార్కెట్ సరుకు మాత్రమే. సో ఇంతగా చెప్తున్నాను దేనికి సంబంధించిన అయితే హర్యానాకు సంబంధించినటువంటి డీజీపీ పురాణ్ కుమార్కి సంబంధించి ఆత్మహత్యకు సంబంధించినటువంటి వార్త ఇప్పటి వరకు కూడా ఎలాంటి మీడియాలో కూడా రాలేదు. అలాగే దానికి సంబంధించి కూడా చర్చ కూడా రాలేదు. వారి భార్య ఎవరైతే ఉన్నారో తన భర్త ఎంతకు మనోవేదనకు గురయ్యాడు దానికి సంబంధించి కూడా ఒక 9 పేజీల్లో తన సూసైడ్ లెటర్ రాసి మరీ చనిపోయినటువంటి సంఘటన మనం చూసుకుంటున్నాం. అయితే దీనికి సంబంధించి కూడా ఏ అంశాలకు అసలు పోలీసులకు సంబంధించి ఎలాంటి ఒడిదుడుకులు ఉంటాయి, వాళ్ళకి ప్రెజర్స్ ఉంటాయి, అసలు పోలీస్ వ్యవస్థ ఎలా ఉంటుందనే అంశం మీద దానికి సంబంధించినటువంటి విశ్లేషణ ఇవ్వడానికి మనతో పాటు ఈరోజు ప్రైమ్ 9 స్పెషల్ డిబేట్లో పాల్గొనేందుకు మాజీ రిటైర్డ్ డీజీ పూర్ణచంద్రరావు గారు మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు జూమ్లో. అలాగే లంకా వెంకటేశ్వర గారు డీజీపీ, అలాగే మనకు సంబంధించి కూడా కాళిదాస్ ఐపీఎస్ గారు ఉన్నత పోలీస్ అధికారి, వారు కూడా అందుబాటులోకి వస్తున్నారు. అలాగే కిరణ్ కుమార్ స్కాలర్స్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వారు కూడా మనతో పాటు ఈరోజు లైవ్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి ప్యానెల్లో ఉన్న వారందరికీ కూడా. నమస్కారం పూర్ణచంద్ర గారు, నమస్కారం కాళిదాస్ గారు, నమస్కారం అండి కిరణ్ గారు. రైట్, పూర్ణచంద్ర గారు, ముందుగా మీకు ఒక విషయం సంబంధించి ఆల్రెడీ మీరు మాజీ రిటైర్డ్ డీజీగా ఒక పోలీసు సంబంధించినటువంటి ఉన్నత స్థాయిలో పనిచేసినటువంటి వారిగా ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, నిజంగా పోలీసుల వ్యవస్థకు సంబంధించి కూడా మీ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా కొంచెం ఆ ప్రెషర్ అనేది ఉంటుందా? పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రెషర్ ఉండటం అనేది సాధారణమైన విషయం. ఎందుకంటే చాలా కష్టమైన డ్యూటీలు చేయాలి కాబట్టి సో మా ప్రెషర్ అనేది జరుగుతూ ఉంటుంది. మరి వ్యక్తిగతమైనటువంటి అవసరాలని పణంగా పెట్టేసి, కుటుంబ అవసరాలను కూడా పణంగా పెట్టి, ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా పనిచేయాల్సిన అవసరం పోలీసులందరికీ ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చిన ఈ రోజు ఉన్న సమస్య ఇది డిఫరెంట్. ఇప్పుడు పూర్ణ కుమార్ గారు మన సికింద్రాబాద్కు చెందిన ఆయన ఇక్కడ ఆయన హర్యానా క్యాడర్ వచ్చింది 2001 బ్యాచ్. దాదాపుగా 2 దశాబ్దాల క్రితం ఆయన హర్యానా క్యాడర్కి వెళ్ళారు. వారి వైఫ్ పంజాబీ అమ్నీత్ గారు అని చెప్పి వైఫ్ ఆయన భార్య పేరు, ఆమె ఐఏఎస్ ఆఫీసర్. ఇక్కడ విషయం ఏంటంటే, కంటిన్యూస్ గా గత దశాబ్దాలుగా ఆయన మీద ఒక క్యాస్ట్ డిస్క్రిమినేషన్ జరుగుతుంది. మెంటల్ గా హరాస్ చేస్తున్నారు, పబ్లిక్ గా హ్యూమిలియేట్ చేస్తున్నారు. అంటే ఏంటంటే పేపర్లో మీడియాలో వస్తుంది అనమాట, అతనికి ఉన్న వెహికల్స్ తీసేసినట్టు, అతను ఏదో సరైన అధికారి కానట్టు ఒక ప్రచారం కూడా, ఒక ఆర్కెస్ట్రేటెడ్ క్యాంపెయిన్ జరిగింది.
ఓకే. ఆర్కెస్ట్రేటెడ్ క్యాంపెయిన్ జరిగింది. ఓకే. ఈ జరిగిన నేపథ్యంలో ఏమైపోయిందంటే ఆయనకి ఇప్పుడు చివరికి ఏ స్టేజ్కి వచ్చాడంటే 24 సంవత్సరంలోకి వచ్చేటప్పటికి ఆయన సర్వీస్ లో ఇప్పుడు ఏం చెప్పినా ఎవరు వినేవాళ్ళు లేరు. అక్కడ చీఫ్ సెక్రటరీలకి, హోమ్ మినిస్టర్లకి చెప్తూనే ఉన్నాడు. కొంతమంది సానుభూతితో పరిశీలించేవాళ్ళు, పరిశీలించి దాని మీద ఏం చర్యలు తీసుకునేవాళ్ళు కాదు. తర్వాత మళ్ళీ హెరాస్మెంట్ కంటిన్యూ అవుతూనే ఉండేది. ఆయన్ని ఒక ముద్ర వేశారనమాట. మన మాట వినడిగినా మనల్ని ఎదిరించే వ్యక్తి రిబెల్ అనే ముద్ర వేసి అతన్ని చేసి చేయటం మొదలు పెట్టారు. యాక్చువల్గా ఏమిటంటే అలా అవసరం లేదు అధికారులకి. ఇందులో ఈ ఒక ప్రముఖమైన ఆరోపణ ఏంటంటే, దానికి కొంచెం గొప్ప ఆధారం ఉన్న ఆరోపణ ఏంటంటే, డీజీపీ ఇప్పుడు ఎవరైతే మీద ఎలిగేషన్స్ ఉన్నాయో ఆయన మీద దళిత వ్యతిరేకి అనే ముద్ర అయితే ఉంది. ఇప్పటిది కాదు, అది ఈయన విషయంలో కాదు, జనరల్ గా ఉంది దళిత వ్యతిరేకి అని. ఓకే. సో ఈ ప్రభుత్వాలు ఏమైపోయినాయి అంటే, ఇప్పుడు మనకు వచ్చిన హర్యానా ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వాల్లో మనం చెప్పాల్సింది ఏం లేదు. ఏ కులాలైతే బ్రాహ్మణ కులాలకి మరి పై కులాల వాళ్ళకి అధికారం ఉంటుంది, అటు చీఫ్ సెక్రటరీలుగా కానీ లేకపోతే డీజీపీలుగా కానీ ఈ వాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎక్కడ ఒక ఎస్సీని కానీ ఒక బీసీని కానీ పైకి రానిచ్చే పరిస్థితులు వాటిలో ఇప్పుడు మనం ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ అలాంటి వాతావరణం అన్నీ చూస్తాం. ఎవరన్నా పైకి ఒక అధికారి వస్తున్నాడు, డీజీ ర్యాంక్ లోకి వస్తున్నాడంటే అతన్ని తప్పించేసి ఓసీ అధికారిని, అగ్రవర్ణ అధికారిని, బయట రాష్ట్రాల వాళ్ళనైనా సరే అక్కడ పోస్టింగ్ వేస్తారు. ఒక హైదరాబాద్ కమిషనర్ కావాలనుకోండి, ఒక ఎలిజిబుల్ ఆఫీసర్ మనకి తెలుగు ఆఫీసర్ ఉంటే అతను గనక ఈ పాలక కులానికి చెందినవాడు కాకపోతే అతన్ని తప్పించి బయట రాష్ట్రాల నుంచి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని పోస్టింగ్ వేసి హ్యూమిలేట్ చేస్తూ ఉంటారు. ఇదేంటంటే ఇక్కడ పూర్ణ కుమార్ కేసులో ఇంకా మించింది, దీనికన్నా మించిపోయి చివరికి ఏం చేశారంటే, అతని దగ్గర పనిచేసే ఒక హెడ్ కానిస్టేబుల్, రీడర్ అంటారు అక్కడ అసిస్ట్ చేయడానికి ఒక హెడ్ కానిస్టేబుల్ అధికారులకి, ఈయన ఒక లిక్కర్ వ్యాపారి నుంచి డబ్బులు వసూలు చేశాడని చెప్పి అతన్ని అరెస్ట్ చేశారు. అతన్ని అరెస్ట్ చేసి దాన్ని సాక్గా చూపి అతని ద్వారా చెప్పించి ఇతన్ని అరెస్ట్ చేయబోతున్నారు అనే విషయం వచ్చింది. అంటే ఇంకప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ కి, అంత సిన్సియర్ ఆఫీసర్ కి అక్కడ ఎవరు రక్షించే వాళ్ళు ఉన్నారు చెప్పండి? హోమ్ మినిస్టర్లకు చెప్పినా దిక్కులేదు, చీఫ్ సెక్రటరీలకు చెప్పినా దిక్కులేదు, అటు ఐఏఎస్ ఇటు ఐపీఎస్ లో ఉన్న అగ్రవర్ణ అధికారులు అందరూ కూడబలుకుని తమ దళిత వ్యతిరేకతను చాటి చెప్పినట్టు అతని మీద పడేటప్పటికీ ఇక ఆయన అనుకున్నాడు, ఆయన భార్య కూడా దగ్గరలో లేదు, ఆమెమో జపాన్ పర్యటనలో ఉంది, ఐఏఎస్ ఆఫీసర్ గా ఒంటరివాడు అయిపోయాడు. రేపు పొద్దున ఒక అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేసి పట్టుకెళ్ళిపోతే ఏమైపోవాలా, ఎందుకు ఇంతకి నేను ఫైట్ చేసినందుకేనా ఇట్లా, అసలు ఈ సమస్యలన్నింటినీ ఆయన రాసిన 9 పేజీల లెటర్లో మొత్తం అంతా రాసుకుంటూ వచ్చాడు. ఒక్కోటి ఎక్కడెక్కడ ఏంటి ఎలా జరిగింది, ఒక వెహికల్ విత్డ్రా చేయడం దగ్గర నుంచి రకరకాలుగా ఆయన్ని ఎలా వేధించారు, పోస్టింగుల్లో ఎలా వేధించారు, శాలరీ డిఏ ఏరియర్స్ ఇవ్వకుండా ఎలా వేధించారు, తర్వాత ఆయన జెన్యూన్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే చేసుకున్నాడో, ఆయన ఖర్చులు ఏం పెట్టాడో ఆ ఖర్చులన్నీ కూడా అవినీతి సంపాదనలుగా చూపించడానికి మరి దాని మీద ఎంక్వైరీలు వేయటం, అంటే ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా వేధించాం. మనం కూడా ఇంత రకాల వేధింపులు మరి 2 రాష్ట్రాల్లో ఇంత స్థాయిలో చూడం. ఈ మధ్య మొదలైంది, ఆంధ్రప్రదేశ్ లో మరి ముఖ్యంగా మొదలైంది. ఐపీఎస్ అధికారుల్ని, ఐఏఎస్ అధికారులను అరెస్ట్ చేయటం అనేది. తప్పులు పక్కన పెడితే ఈ పూర్ణ కుమార్ విషయంలో ఒక్క నిమిషం అండి ముగిస్తా నేను. పూర్ణ కుమార్ గారి విషయంలో మాత్రం అత్యంత దారుణమైన వేధింపులు జరిగాయనేది వాస్తవం. ఈ కుల వివక్షతతో పాలన నడుస్తుంది భారతదేశంలో అనేది కూడా పూర్తిగా వాస్తవం. కొంతమంది తట్టుకోగలుగుతున్నారు, కొంతమంది తట్టుకోలేకపోతున్నారు, కొంతమంది చెప్పుకుంటున్నారు, కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు. ఓకే, మీ దృష్టి దాకా అయితే ఒక విధంగా చూసుకున్నట్టయితే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ ఇలాంటి కుల వివక్షత ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. మీకు ఒక ఆయన డీజీ ర్యాంక్ అధికారి ఉన్నాడు, పాలక కులానికి చెందిన ఆయన. ఓకే, ఆయన ఏం చేశారంటే, ఒక అధికారి వైజాగ్ కమిషనర్ గారు ఆయన పోస్టింగ్ అయితే ఆయన ఏం చేశాడంటే, అతను బీసీ వర్గానికి చెందిన అధికారి కాబట్టి అతను ట్రాన్స్ఫర్ చేసి కానీ వైజాగ్లో అడుగు పెట్టనని చెప్పి భీష్మించి కూర్చున్నాడు. కానీ 6 నెలలైన ట్రాన్స్ఫర్లు కాని పక్షంలో అక్కడికి వచ్చిన బీసీ అధికారి కూడా ఈజీగా లుంగే రకం కాదు, ఎక్కడికక్కడ గట్టిగా నిలబడగలిగిన వ్యక్తి, లూప్ హోల్స్ ఉండని వ్యక్తి.
అతని మీద ఏం చేశారంటే ఈ ఒక కేసు బిల్డప్ చేసి అతను పంపించడానికి చేసిన కార్యక్రమం ఏంటంటే ఆ డీజీ ర్యాంక్ అధికారి అక్కడ ఉన్నటువంటి ఒక రియల్ ఎస్టేట్ వ్యక్తి దగ్గర నుంచి ఒక ఫాల్స్ కంప్లైంట్ పెట్టించాడు. ఫాల్స్ కంప్లైంట్ పెట్టించి ఆ ఫాల్స్ కంప్లైంట్ ఎంక్వైరీకి పెట్టించాడు. ఈ ఎంక్వైరీ ఎవరెవరు పెట్టాడు? ఆ పోలీస్ కమిషనర్ కి సొంతంగా పంపించాడు. నువ్వు ఇదిగో దీని మీద నీ అభిప్రాయం ఏంటి చెప్పు అని, అంటే బెదిరించడానికి. రెండోది సిఐడికి పంపించాడు, తర్వాత ఇంటెలిజెన్స్ కి పంపించాడు, తర్వాత తను ఎంక్వైరీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సెల్ ఉంటే దానికి పంపించాడు. ఇన్ని రకాలుగా పంపించి అది ఎంక్వైరీలో పెట్టాడు. అప్పుడు ఆ బీసీ అధికారి అడిగాడు ఒక ఆయన్ని, ఒక అధికారి పర్వాలేదు దగ్గర ఉన్నాడు అని చెప్పి ఈ డీజీ పాలక కులానికి చెందిన అధికారిని అడిగితే అతను ఏమంటాడంటే, ఓకే నా చేతుల్లో అయితే ఏం లేదు, మరి ఆయన ఏమన్నా చేస్తే నేనేం చేయలేను అని చేతులు దులుపుకోవడం జరిగింది. అంటే నిఖార్సుగా నిక్కచ్చిగా నిజాయితీగా ఉన్న అధికారికి, తర్వాత సమర్థవంతంగా ఎత్తుకు పై ఎత్తేసి ధీటుగా జవాబు చెప్పగలిగినటువంటి వ్యక్తికి అతను ఆ రకంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించాడు. అంతేకాదు మాకు ఒకటి జరుగుతుందండి, పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు అని ఒకటి ఉంటుంది. ఓకే. ప్రకాష్ సింగ్ కమిషన్ ఒకటి ఆయన ఏం చేశాడంటే సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశాడు. ఈ పోలీస్ అధికారులని 2 సంవత్సరాలు కనీసం డీజీ గాని డీజీపీగా ఉండాలా, ఇన్స్పెక్టర్లుగా పోలీస్ స్టేషన్ అధికారులుగా అంటే ఎస్ఐ పోలీస్ స్టేషన్లో ఎస్ఐలుగా 2 సంవత్సరాలు ఉండాలి, కమిషనర్లుగా ఖచ్చితంగా మినిమం టెన్యూర్ 2 సంవత్సరాలు ఉండాలని ఆయన వేశాడు పిటిషన్. ఆయన వేసిన దానిలో సదుద్దేశం సంగతి దేవుడెరుగు కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ఒక బోర్డు ఒకటి ఏర్పాటు చేశారు 5 అధికారులు. అందులో డీజీపీ ఉంటాడు, ఇంటెలిజెన్స్ చీఫ్ ఉంటాడు, లా అండ్ ఆర్డర్ ఉంటాడు. ఇట్లా 5 అధికారులు, ప్రముఖమైన అధికారులు పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు మీటింగ్ జరుగుతూ ఉంది. జరుగుతున్నప్పుడు శ్రీకాకుళం జిల్లాకి ఒక అధికారిని వేయాలని చెప్పే డిస్కషన్ వచ్చింది. సో ఒక అధికారి అంటాడు, ఇందులో ఈ 5గురిలో ఒక ఆయన ఇంటెలిజెన్స్ నేతృత్వం ఇచ్చిన వ్యక్తి, మరి పై కులానికి చెందిన వ్యక్తి. మరి అతను ఏమంటాడంటే, ఏంటి బీసీ పలానా కులం పేరు పెట్టాడు, వాళ్ళకు కూడా ఇవ్వాలా ఎస్పీ ఉద్యోగం అంటాడు. అది ఆ కమిటీలో ఉన్న ఇంకొక బీసీ అధికారి నాకు స్వయంగా చెప్పాడు. ఏంటయ్యా ఇతను ఇట్లా మాట్లాడతాడు, ఒక నువ్వు ఇస్తారా ఇవ్వవా చెప్పు కానీ కులం పేరు పెట్టి ఇతనికి వీళ్ళకి కూడా ఎస్పీ ఉద్యోగాలు ఇవ్వాలా అంటే. ఈ రోజున వ్యవస్థలో కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. కొన్ని అభిప్రాయాలు ఏంటంటే, ఒక్క మంగళ సామాజిక వర్గానికి ఉద్యోగం ఇవ్వాలన్నా, లేకపోతే చాకలి సామాజిక వర్గానికి ఇవ్వాలన్నా, కుమ్మరి సామాజిక వర్గానికి ఇవ్వాలన్నా, యాదవ్కి ఇవ్వాలన్నా, గౌడుకి ఇవ్వాలన్నా, ఎస్సీకి ఇవ్వాలన్నా, ఎస్టీకి వీళ్ళకి ఈ పోస్ట్ ఇవ్వాలా, వీళ్ళకి ఈ పోస్ట్ ఇవ్వాలి అనేటువంటి ధోరణిలో మాట్లాడేటువంటి కుల వివక్ష ఈ 2 రాష్ట్రాల్లోనూ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇది తీవ్రంగా ప్రబలిపోయింది. సో ఎప్పుడు కూడా లోకల్ గా ఉన్న అధికారులని చూడంగానే వాళ్ళ పేరు చూసి, వాళ్ళ ఊరు కనుక్కుని, వాళ్ళ కులం కనుక్కుని, వాడిని దూరం పెట్టి, ఆ అధికారులను దూరం పెట్టి, పక్క రాష్ట్రాల్లో బయట నుంచి వచ్చిన ఉన్నత అధికారులకు పోస్టింగ్లు ఇచ్చేటువంటి సంస్కృతి ఈ 2 రాష్ట్రాల్లో. ఎక్కడైనా సరే కుల వివక్ష అనేది ప్రస్ఫుటంగా ఉంది. తర్వాత ఇంకో ప్రాబ్లం ఏమొస్తుందంటేనండి, అసలు మెయిన్ గా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఉద్యోగులకి కానీ, మైనారిటీలు ముఖ్యంగా నేను చెప్తాను, ఒక ఆయన బ్రహ్మాండమైన ఆఫీసర్ బాసిత్ గారు అని చెప్పి, ఆయన చాలా ఆనెస్ట్ ఆఫీసర్, ముస్లిం అధికారి. ఆయన పోలీస్ కమిషనర్ కాకుండా చేశారు. మరి హైదరాబాద్కు చెందిన ఒక ముస్లిం అధికారి, నిఖార్సైన వ్యక్తి, అట్లాంటి వాడిని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కానివ్వాల ఈ వ్యవస్థ. ఎవరెవరినో తీసుకొచ్చి చేశారు. ఇట్లా ఎంతమందినైతే ఈ అధికారులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అధికారులు చులకనగా చూడటం, అలుసుగా చూడటం అనేది జరుగుతుంది. జరిగినప్పుడు ఏమవుతుందంటే, కొత్తగా జరిగినటువంటి ఎస్ఐగా కానీ, లేకపోతే డిఎస్పీగా కానీ, లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్ కానీ చేరిన వ్యక్తి ఈ కులాలకు చెందిన వాళ్ళు ముందు నుంచే ఒక రకమైనటువంటి ఆత్మ న్యూనతా భావనలోకి నెట్టేయబడతారు. మనకు ఎవరో లంక వెంకటేశ్వర్లు గారు అని ఉన్నారు, మన ప్యానెల్లో డిఐజీ రిజిస్ట్రేషన్స్ గా రిటైర్ అయ్యారు. ఆయన లాంటి వాడు గట్టిగా నిలబడతాడు, అందరూ ఆయనలాగా నిలబడరు. ఆయన కూడా చాలా ఇబ్బందులు పడ్డాడు. నాకు తెలుసు కాళిదాస్ గారు ఉన్నారు, ఆయన ఐపీఎస్ ఆఫీసర్, బ్రహ్మాండంగా జాబ్ చేసిన వ్యక్తి, ఇప్పుడు మన ప్యానెల్లో ఉన్నారు. అట్లాంటి వాళ్ళు నిలబడతారు. అందరు ఎక్కడ నిలబడతారండి? ఇప్పుడు పొరుడు కుమార్ లాగా కొంతమందిని సక్కం అయిపోవాలన్నమాట, బలైపోవాలన్నమాట. అందువల్లనే నేను అనేది ఏంటంటే, ఈ వ్యవస్థలో, పాలనా వ్యవస్థలో
కొన్ని కులాలను చులకనగా చూడటం అనేటువంటి ఆ కుల వివక్ష ఉంది. ఈ భారతదేశంలో ఉన్నటువంటి జబ్బు, పెద్ద మహమ్మారి మీరు కుల మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే సామాన్య ప్రజలకు ఏదైతే సంబంధించి కుల వివక్షత ఈ మధ్యకాలంలో ఇంకా కొంచెం తగ్గినప్పటికీ కూడా గడిచిన ప్రాచీన కాలం నుండి చూసుకున్నట్టయితే 90స్లో కానీ 20స్లో చూసుకున్నట్టయితే ఆ కుల వివక్షత ఉండేది. కానీ ఇంత అధికారికంగా ఇంత పోలీస్ డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా అధికారానికి చేదిక్కుచుకునే విధంగా కూడా ఈ యొక్క కుల వివక్షత ఉందంటే నాకు కూడా నమ్మకశక్యంగా లేదు. ఇప్పటికైతే థ్యాంక్ యూ పురంజన్ గారు. ఇప్పుడు లంకా వెంకటేశ్వర గారు మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి, కుల వివక్షత వల్ల నమస్కారం సార్. కుల వివక్షత వల్ల ఒక అడిషనల్ డీజీపీ హయాంలో ఉన్నటువంటి పురణ్ కుమార్ కూడా చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. దీనిపైన మీరేమంటారు? నిజంగా కుల వివక్షత వల్ల ఇంత దారుణంగా జరుగుతాయా అని చెప్పేసి ఎవరు కూడా అసలు నమ్మే పరిస్థితులు లేరు. ఇంత దారుణంగా అతను ఒక ఫ్రస్ట్రేటెడ్లో ఒక స్ట్రెస్లో వెళ్ళిపోయారు అతను నిజంగా చెప్పాలంటే. పెద్దలు పూర్ణచంద్రరావు గారు చెప్పినట్టు 100% అది అధికారము అనే సంబంధం లేకుండా ఐఏఎస్లా ఐపీఎస్లా ఉన్నత ఉద్యోగం అనే సంబంధం లేకుండా కుల వివక్ష ఉందండి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా. ఓకే, 100% కరెక్ట్. అయితే ఎవరు ఎదుర్కోవాలన్నప్పుడు ఖచ్చితంగా ఏదైతే ఏ సామాజిక వర్గాల నుంచి అయితే మనం ఆ మూలాల నుంచి వచ్చామో చాలా బలమైనటువంటి ప్రతిఘటన ఇచ్చి తీరాలి. అంతేగాని మరణించడం అనేది ఏ పరిస్థితుల్లో కూడా అది సరైనటువంటి పరిష్కారం కాదు, అది సరైన సంకేతాలు ఇవ్వదు. నేను మా శాఖలో నేను డిఐజీగా రిటైర్ అయ్యాను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో. పేరు చెప్పాలంటే ఓపెన్ గా చెప్పేయగలను, మరి పూర్ణచంద్ర గారు అంగీకరిస్తే. వద్దులేండి, సమస్య డిస్కస్ చేద్దాం, మరొక్కసారి చేద్దాం అలాంటివన్నీ. సరే, అయితే మా శాఖలో ఉన్న అత్యంత ఉన్నత అధికారి వల్ల కులం కారణంగా చాలా వివక్ష గురయ్యి ఇబ్బంది పడటం జరిగింది. అంటే న్యాయంగా నా మనస్తత్వానికి తగినట్టుగా చెప్పాలంటే నేను కూడా ఆ వర్గాలకు చెందినటువంటి కొంతమందిని తీసుకొని మరొక మా బీసీస్ నాయకు బలమైనటువంటి ఆనాటి మంత్రి దగ్గర ముందు పంచాయతీ పెట్టి మా సంబంధిత అధికారి మీద చాలా తీవ్రంగా ఒత్తిడి చేసి ఎదిరించి చేయటం వల్ల కాస్తంత నేను రిలీఫ్ పొందగలిగాను. కానీ దాదాపు చాలా కాలం నేను సఫర్ అవ్వాల్సి వచ్చింది. ఒక దశలో ఏ సంబంధం లేకుండా బయట థర్డ్ పార్టీ కంప్లైంట్ పెట్టించి దానికి ఒక నంబర్ ఇచ్చి నా మీద వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళకి డిప్రెషన్ మీద మా ఆఫీస్కి తీసుకుని వచ్చి చాలా వివక్షకి గురి చేసి ఇబ్బంది పడటం జరిగింది. ప్రధానంగా ఏంటంటే నేను ఈ బీసీ జేఏసీ ఒకటి ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయిలో నేను చాలా సీరియస్ గా వర్క్ చేసి నిలబడ్డాం. అది కక్షగా పెట్టుకొని దానికి వ్యతిరేకమైనటువంటి అధికారం అవడం వల్ల అతను చాలా బలంగా మా మీద ఎదుర్కోవడం, మేము కూడా అంతే మించి ప్రతిఘటించి ఎదుర్కోవడం చాలా జరిగినాయండి. అయితే ఒక మాదిరి వాళ్ళు అయితే ఖచ్చితంగా బలహీనలు అయితే మాత్రం 100% డ్యామేజ్ అయిపోతారు, ఇబ్బంది పడిపోతారు. పేరు చెప్పడం పెద్ద విషయం కాదు, కానీ ఇది సందర్భంగా కరెక్ట్ కదా కాబట్టి ఊరుకుంటున్నాను. నా మనస్తత్వానికి తగినట్టుగా చెప్పాలంటే వీడియో తీసుకొని ఎగిరి ఒక్క తన్ను ఉద్యోగ రిజైన్ చేద్దామని చూశాను ఒక వయసులో నేను. చాలా తెలియదు, ఈ మాత్రం స్పాంటేనియస్ గా మాట్లాడకపోతే మొహమాటాలకు అర్థం లేదండి మన చదువులకి ఉద్యోగాలకి. నేనైతే అలా అంత దూరం ఆలోచించాను. ఒకవేళ తప్పని పరిస్థితి ఏర్పడితే వీడియోని అంతా తప్పించుకొని రిజైన్ చేసి ఎగిరి ఒక్క తను దాన్ని మీడియాలో చూపించాలన్నంత నాగా నేను సఫర్ అయ్యాను. ఒక దశలో చాలా ఇబ్బంది కూడా పడ్డామండి. అది ఖచ్చితంగా 100% కుల వివక్ష 100% ఉంది ఏపీలో, సందేహం లేదు. అన్ని క్యాడర్లో కూడా ఉందండి. అంటే ఇప్పుడు మామూలుగా ఉన్నత స్థాయి అధికారులు, ఇప్పుడు మీది స్థాయి అధికారులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే వాళ్ళు ప్రీ ప్లాన్డ్ గానే ఈ యొక్క కులం పేరుతో దూషించడం కానివ్వండి, అంటే ఇంత పెద్ద చదువులు చదివి ఒక ఉన్నత స్థాయికి వచ్చిన తర్వాత కూడా, ఇంత పెద్ద చదువులు చదివిన తర్వాత కూడా ఒక కులం పేరుతో దూషించడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? 100% తప్పండి. ఇప్పుడు చదువుకి మీరు చెప్పేటువంటి ఈ సంస్కారాలకు సంబంధం లేదండి. చదువుది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక లేక ఉన్న చదువు నిరర్ధకము. గుణసంయుతులు ఎవరు మెచ్చరెచ్చటం పదనుగా మంచి కూర నలపాకము చేసిననైనా అందు ఇంపదవేడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నట్టు అయ్యే భాస్కర అంటాడు. ముందు సంస్కారం ఉండాలండి. ఆ వచ్చిన మనిషికి సంస్కారం ఉండాలండి. చిన్నవాళ్ళు కూడా గౌరవించి ఆదరించి కూడా ఉండాలండి. మరీ ముఖ్యంగా కింద నుంచి వస్తున్న వాళ్ళు మరింత ఎక్కువగా ఆదరించాలి. వాళ్ళు గైడ్ చేయాలి, వాళ్ళ వ్యక్తిత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. వాళ్ళు ఎక్కడ ఏ సందర్భంలో వాళ్ళు పెడితే రాణిస్తారో వాళ్ళు గైడ్ చేయాలి. మా ఆఫీసర్స్ కొంతమంది అలా గైడ్ చేశారు మమ్మల్ని. మాకు అదే నేను చెప్తున్నాను కదండి, ఇదే మా శాఖలో కొంతమంది గైడ్ చేసి మమ్మల్ని స్థిరపరిచి ఉన్నారు. కానీ ఖచ్చితంగా హ్యూమిలిటేషన్ మీరు చెప్పినటువంటి దీనిలో వివక్ష గురి చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కేవలం కులం కారణంగా ఇబ్బంది పెట్టినటువంటి దశ ఉంది. చదువుకి మీ అధికారానికి మేము చెప్పినటువంటి సంస్కారాలకి దీనికి ఏమాత్రం సంబంధం లేదండి.
కులం ఉన్నా కానీ వాళ్ళదైనటువంటి భావజాలం, వాళ్ళదైనటువంటి వర్గపరమైనటువంటి ఆధిపత్యం చూపించడానికి, ఆ దోపిడీని చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజంగా అసలు నిజంగా చెప్పాలంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు పూర్ణచంద్ర గారు అన్నట్టుగా మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా తీవ్ర స్థాయిలో కుల వివక్షత ఉన్నది తెలుసు. కానీ పురాణ్ గారు సూసైడ్ చేసుకోవడం నిజంగా అది చాలా బాధాకరమైన విషయం. నిజంగా చెప్పాలంటే 9 పేజీలు రాసి తన బాధను కూడా వెళ్ళగక్కుతూ ఒక ఐపీఎస్ అధికారి, ఐఏఎస్ అధికారికి సంబంధించి కూడా అంత బాధను వెళ్ళగక్కుతూ కూడా చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనయ్యారు. నిజంగా అసలు చాలా బాధాకరమైన విషయం. కానీ నిజంగా అక్కడ ప్రభుత్వాలు దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఏముండదా? ఒకటండి, ఇప్పుడున్నటువంటి ఈ బహుజన వర్గాల సమాజాలు వాళ్ళకి చెందినటువంటి అధికారులు ఒక వర్గంగా ఖచ్చితంగా ఏర్పడి ప్రతిఘటించాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదైతే ఉందో ఆ సమస్యను బయట పెట్టాలి, దాన్ని రోడ్డు మీద పెట్టి డయాగ్నోసిస్ చేయాలి, అందరూ దాన్ని ఎదిరించి ఒక విధాన నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళాలండి. ఆ పరిస్థితి బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్ నుంచి బలంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా అది దానికి సరైనటువంటి ఆన్సర్ అవుతుంది. ఇది మీకు సోషల్ గా ఈ పరిస్థితి రాకోకుండా ఎన్ని బయట మాటలు ఎన్ని చెప్పినా, ఎన్ని ఉపశాంతి కలిగించే కార్యక్రమాలు చేసినా దానివల్ల ఏం మేలు జరుగుతుంది సార్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు కాళిదాస్ గారు మీరు చెప్పండి, కుల వివక్షత వల్ల ఒక అధికారి నిండు ప్రాణం కూడా బలి తీసుకోవడం జరిగింది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? మీ ఒపీనియన్ ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ నమస్కారం. నమస్తే సార్. అంటే ఇది ప్రతి చోట కూడా మనకి కనిపిస్తుంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో సార్ చెప్పినట్లుగా, పూర్ణచంద్ర సార్ ఆల్రెడీ చెప్పారు, మన తెలుగు రాష్ట్రాల్లో ఈ వివక్ష చాలా ఎక్కువగా ఉంటుందండి. కాకుంటే పాపం ఆయన సూసైడ్ చేసుకోవడం అన్నది మాత్రం అది కొద్దిగా చాలా కష్టమైనటువంటి విషయం. అంటే ఆ స్థాయి వరకు ఆయన్ని మానసికంగా వేధించారు. ఆ వేధింపులు ఏ స్థాయికి చేరుకున్నాయంటే అతను భరించలేని స్థాయికి చేరుకున్నాయి అన్నటువంటిది మనకి క్లియర్గా అర్థమవుతుందండి. అంటే వ్యవస్థలో మనకి సంఘంలో ఉన్నటువంటి వివక్ష కంటే కూడా ఉద్యోగంలో ఇంకా ఎక్కువ వివక్ష ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 30 సంవత్సరాలు ఉద్యోగం చేశాం. నాది ఫస్ట్ పోస్టింగ్ పెద్దాపురం సబ్ డివిజన్కి నేను ఫస్ట్ పోస్టింగ్ జాయిన్ అవడానికి వెళితే అప్పుడు ఉన్నటువంటి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఒక ఆయన ఆఫీస్ లాక్ చేసుకుని వెళ్ళిపోయారు 2 రోజులు, 2 డేస్ వరకు. ఆయన మళ్ళా తిరిగి ఒక వారం రోజుల తరువాత ఆయనకి రిటైర్మెంట్ వచ్చేంత వరకు కూడా ఆ రిటెన్షన్ తెచ్చుకుని కానీ మళ్ళీ తిరిగి రాలేదు. అంటే ఆ 10 రోజులు కూడా మేము గెస్ట్ హౌస్ నుంచే ఫంక్షనింగ్ చేయటం. ఓకే, ఎవరు కూడా కాదనలేని పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారికి కానీ ఆయనకు ఉన్నటువంటి రాజకీయ ప్రాబల్యం తెలుసు కాబట్టి ఉన్నతాధికారులు కూడా అతన్ని ఏమీ అనలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. సో ఈ విధంగా ఉంటుంది. అలాగే పోస్టింగ్ల విషయంలో పోస్టింగ్ విషయంలో కూడా పోస్టింగ్ విషయం మీరు అన్నట్టుగా పోస్టింగ్ అన్నారు కాబట్టి పోస్టింగ్ విషయంలో కూడా కొంచెము అక్కడక్కడ ఈ కులానికి సంబంధించి ఇలా చేస్తే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, వీళ్ళని తీసుకొచ్చి అక్కడ పెడదాం ఇక్కడ పెడదాం అనే ఆలోచన వస్తుంటుందా? ఉంటుందండి, డౌట్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు 30 సంవత్సరాల సర్వీస్లో దాదాపుగా 14 సంవత్సరాలు యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్లో పనిచేశాను నేను. 14 సంవత్సరాలు. అది జనరల్గా ఏ ఆఫీసర్ కూడా అంతకాలం పాటు చేయరు. ఓకే, అంటే వీళ్ళు ఫలానా వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి వీళ్ళు ఫలానా చోట చేస్తేనే బాగుంటుంది, లేదా దీనికి పరిమితి చేద్దాం, ఇంతకు మించి వీళ్ళు ఎదగడానికి లేదు, లేదా పబ్లిక్ లైఫ్ లో రావడానికి లేదు, ఆ రకంగా ఉంటుంది వాళ్ళ ఆలోచన విధానం. ఎవరికి వాళ్ళు మన వాళ్లే ఉండాలి, మన వర్గీయులే ఉండాలి, అన్ని క్రీమీ పోస్టులన్నీ కూడా మన వాళ్లే చేయాలి అన్నట్లుగా ఉంటుంది. ఎప్పుడో కానీ ఒకసారి అవకాశం రాదు. ఓకే, దాన్ని తట్టుకుని నిలబడడానికి కూడా ధైర్యం ఉండాలి. నువ్వు ఏ ఉద్యోగమైనా చేస్తాను, నిజాయితీగా చేస్తాను. రెండోదండి, కొన్ని వర్గాలకైతే వాడు ఒకసారి జాయిన్ అయితే వాడి జీవితం సజావుగా హ్యాపీగా సాగిపోతుంది. ఒకసారి ఏదో చిన్న పనులు 2 మంచి పనులు చేశాడు అనుకోండి, వాడిని ఎంతో ఎలివేట్ చేస్తారు. ఇక జీవితంలో ఇలాంటి ఆఫీసర్ మనం దొరకడు అన్నట్టు. ఈ వర్గానికి చెందిన వాళ్ళు బహుజనులు మాత్రం ప్రతిరోజు కూడా ప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు, ఈరోజు కూడా నేను చాలా గొప్పగా పనిచేశాను, మంచిగా పనిచేశాను, ఆనెస్ట్గా పనిచేశాను. మీకు ఏమాత్రం చెడు అలవాట్లు ఉన్నాయనుకోండి,
మిమ్మల్ని బజార్లోకి ఇచ్చేస్తారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా నీతిని నిజాయితీని కాపాడుకుంటూ మనం కత్తి మీద సామరాగా ప్రతిరోజు కూడా ఉద్యోగం చేయవలసిన నిజంగా పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక ఐపీఎస్ అధికారికి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే, ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి చూస్తే, పైకి చూస్తే చాలా రౌద్రంగా చట్టానికి సంబంధించి కూడా న్యాయంతో పాటు ధర్మానికి కూడా ఒక సింబాలిక్తో వెళ్తున్నటువంటి మీకు కూడా ఇంత కుల వివక్షత జరుగుతుందంటే, అసలు నిజంగా చెప్పాలంటే సమాజంలో మీ యొక్క ఎదురుపడుతున్నటువంటి, మీరు ఎదురు చూసినటువంటి, అలాగే మీరు ఎదుర్కొంటున్న సమస్య అనేది కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది. కిరణ్ గారు, మీరు చెప్పండి, ఇంత జరిగినప్పటికీ కూడా ఏ ఒక్క మీడియాలో కూడా దీని గురించి ప్రస్తావన రాలేదు. ఇంత జరిగినప్పటికీ కూడా ఏ ఒక్క మీడియాలో కూడా ప్రస్తావన రాలేదు, ఎవరు మాట్లాడలేరు, అసలు ఇది సంబంధం లేకుండా అసలు ఎక్కడా కూడా జరగలేదు. ఎందుకు ఇక్కడ కుల వివక్షత కూడా అడ్డుపడిందని చెప్పేసి అనుకోవచ్చా? అంటే ఉందండి. ఈ ఏదైతే కుల వివక్ష, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో అది అన్ని ఫార్మ్స్ లో ఉంది. ఇప్పుడు యూనివర్సిటీల్లో ఒక రకంగా ఉంది, మీడియాలో ఒక రకంగా ఉంది. ఆ మేము ఎప్పుడూ అనుకోలేదు ఇంత ఐపీఎస్ రేంజ్ లో, అంటే సీనియర్ ఐపీఎస్ 2001 బ్యాచ్, అంటే ఎంత సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్, ఆయనకు కూడా ఇంత వివక్ష చేసేసి 2022లో ఒక గుడికి వెళ్ళారంట. అక్కడ ఏదో ఒక మందిర్ ఉంటే, రోటాక్లో ఏదో మందిర్లో ఉంటే, ఆ మందిర్కి కూడా మమ్మల్ని ఎందుకో అడిగి వెళ్ళలేదు అనేసి ఉన్నతాధికారులు చెప్పారంట. ఓకే. అంటే అంత స్థాయికి ఒక ఐపీఎస్, సీనియర్ ఐపీఎస్ స్థాయిలో ఉన్న అతను ఒక గుడికి, ఒక ఇంకో ఐపీఎస్ తో పాటు, జూనియర్ ఐపీఎస్ తో పాటు గుడికి వెళ్ళడం కూడా అక్కడ తప్పైపోయింది. ఈయన దృష్టిలో అది కూడా ఒక ఇష్యూ అయింది. సో ఇవన్నీ చూస్తుంటే ఆ మీడియా ఎందుకు సైలెంట్ గా ఉంది? ఇది మనకు రోహిత్ వేమ్లా ఇన్సిడెంట్ నుంచి యూనివర్సిటీల్లో కుల వివక్ష ఉంది. ఎక్కడంటే యూనివర్సిటీలో ప్రొఫెసర్లు గైడ్ చేస్తున్నప్పుడు, మీరు పలానా కులంతో ఉన్న వాళ్ళు ఆ పని చేసుకోకుండా ఇక్కడికి వచ్చి చదువుకోవడం ఎందుకు అని అనుకునే రకాలకి వెళ్ళి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. రీసెర్చ్ స్కాలర్స్, పిహెచ్డి, ఐఐటీస్లో, ఐఐఎంస్లో, సెంట్రల్ యూనివర్సిటీస్లో చూస్తున్నాం. ఐఐఎం బెంగళూరు, ఉన్నతమైన విద్యా సంస్థ ఐఐఎం బెంగళూరులో ప్రొఫెసర్ గోపాల్ దాస్ అనేసి ఎస్సీ ఫ్యాకల్టీ మెంబర్, అసిస్టెంట్ నుంచి అసోసియేట్కి వెళ్ళి ప్రొఫెసర్ అవ్వాల్సిన దగ్గర ఆయన మార్కెటింగ్ లో టాప్ 16th ర్యాంక్, వరల్డ్ వైడ్ లో టాప్ 16th ర్యాంక్, ఇండియాలో టాప్ పర్సన్, ఒక ఎస్సీ కమ్యూనిటీ నుంచి వచ్చారని ప్రొఫెసర్, ఆయనకి ప్రొఫెసర్ ఇవ్వకుండా ఇలాంటివే చిన్న చిన్న ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ లో ఫ్రాడ్ చేశారనేసి 15,000 రూపీస్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ లో, లేకపోతే సెక్షువల్ హరాస్మెంట్ కేసు అనేసి పెట్టడము, ఇవన్నీ కూడా పెట్టడంతో అలాంటి వాళ్ళు కూడా పోరాడాల్సి వస్తుంది. అంటే కింద స్థాయి నుంచి, ఒక స్కూల్కి వెళ్ళే విద్యార్థి నుంచి, ఎల్కేజీకి అయినప్పటి నుంచి రాష్ట్రపతి వరకు కూడా మనం చూసినట్లయితే ఈరోజు కులవివక్ష అన్నది అనేక ఫామ్, అంటే డిఫరెంట్ ఫామ్స్లో. ఇప్పుడు ఒక్కొక్క రకంగా డైరెక్ట్ చెప్పే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇండైరెక్ట్గా సార్ వాళ్ళని ఇందాక చెప్పారు ఎక్స్పీరియన్స్, లేనిపోని అలిగేషన్స్ చేపించి వాళ్ళని హింసించే స్థాయికి వెళ్ళడము, ప్రమోషన్లు ఆపడము, పిహెచ్డీలు ఇవ్వకుండా లో క్వాలిటీ ఉండడము, అలాగే ఫ్యాకల్టీ మెంబరు అసిస్టెంట్ నుంచి అసోసియేట్ నుంచి ప్రొఫెసర్ అవ్వకపోవడము, ఇలాంటివి, ఇలా రకరకాలమైన కుల వివక్ష, అంటే ఫార్మ్స్, డిఫరెంట్ ఫార్మ్స్. అంటే దీనికి మనం చూసినట్లయితే ఇందాక సార్ చెప్పినట్లు ఒక అసోసియేషన్ ఏవైతే ఉన్నాయో, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అసోసియేషన్ అన్ని లెవెల్లో కూడా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు చూసినట్లయితే మనం ఓన్లీ ఈ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో, యూనియన్స్ ఏవైతే ఉన్నాయో, అవి కొన్ని స్థాయి వరకే మనకు యాక్టివేట్గా ఉంటారు. కానీ ఈరోజు ఐపీఎస్ స్థాయిలో కూడా అసోసియేషన్స్ వచ్చి వాళ్ళ హక్కుల కోసం పోరాడాల్సిన స్టేజ్కి ఈరోజు తీసుకుని వచ్చేటట్లుగా ఉంది వ్యవస్థ. సో ఏం చెప్తున్నాం అంటే సార్, మీ మీడియా ఈరోజు ప్రైమ్9 బహుశా ఈ ఇష్యూ మీద డిబేట్ చేస్తున్న దాంట్లో ప్రైమ్9 ఒకటే, అన్ని న్యూస్ ఛానల్లో చూసినట్లయితే ప్రైమ్9 తీసుకుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మీడియా కనుక ఈ ఇష్యూస్ని తీసుకురాకపోతే కనుక, ముందుకు తీసుకురాకపోతే కనుక, ఈ కుల వివక్ష అన్నది, ఇలాంటి మీద చర్చ ఈరోజు అనేక రకాలుగా మనం చూసాం. ఈరోజు పూర్ణచంద్రరావు సార్, కాళిదాస్ సార్ అందరు కూడా వాళ్ళు డిఫరెంట్ ఫామ్స్లో వాళ్ళ లెవెల్లో ఎలా ఉన్నాయి అన్నవి కూడా చెప్పారు. నాకే ఆశ్చర్యం వస్తుంది. అంటే మేము యూనివర్సిటీలో స్టూడెంట్స్ కుల వివక్ష చూస్తున్నాం, కానీ ఇప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్లు, మినిస్టర్లు, ఇలా చూసుకుంటూ పోతే అనేక రకంగా, అనేక స్థాయిలో, పెద్ద పెద్ద స్థాయిలో కూడా కుల వివక్ష అవ్వట్లేదు. గుడికి వెళ్ళారనేసి గుడిలో పూజలు చేసేసి, అంటే మొత్తం క్లీన్ చేసిన రోజుల్లో మనం ఇంకా ఉన్నాం. అంటే ఆ స్థాయికి, అంటే మనిషిని
ఒక మనిషి స్థాయికి కూడా చూడలేని స్థితిలో వెళ్ళారు. కిరణ్ ఇకపోతే గారు ఒక విధంగా ఇంకా చెప్పాలంటే నేను మారుమూల చెప్తున్నాను పల్లె సార్, గ్రామాల్లో ఈ వేరే అన్ని లెవెల్స్ లో కూడా కులం పెట్టి అంటే ఆ మంగళోడు అని, చాకలోడు అని, మాలోడు అనేసి ఇలా కూడా యూజ్ చేస్తారు. ఇప్పుడు కూడా ఈరోజు నేను కోట్ వేసుకున్నా కూడా నా కులంతోనే కొందరు చాలా మంది చెప్పిన వాళ్ళు అంటే ఇలా అంటే మంగళోడు, చాకలోడు అన్న రకాలంగానే మాలోడు లేకపోతే మాదిగోడు అనే రకాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ స్థాయిలో ఉన్నాం, చాలా సిగ్గుపడాల్సిన స్థాయిలో ఉన్నాం. కిరణ్ గారు మీరు దేశం అన్నట్టుగా ఇన్ని రోజులైనా కూడా, స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులైనా కూడా మా కులం మాకు వదలట్లేదు. కిరణ్ గారు మీరు అన్నట్టుగా మీరు ఇప్పుడు మామూలుగా చూసుకున్నట్టయితే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, ఏ స్థాయికి వచ్చినటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. అలాగే టెక్నాలజీ పరంగా కూడా డైలీ కూడా మనం అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి మనం ఉంది. కానీ ఇంకా కొన్ని గ్రామాల్లో కూడా చూసుకున్నట్టయితే మీరు అన్నట్టుగా కులం పేరుతో దూషించినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. కులం పేరుతో దూషించి గుళ్ళోకి రానివ్వకుండా గ్రామాల్లో లేదండి, మామూలుగా ఇప్పుడు యూనివర్సిటీలో జనాలను కూడా రానివ్వకుండా ఉన్నటువంటి పరిస్థితులు యూనివర్సిటీలోనే చూసాం. ఉంది. కానీ పోలీసులకు కూడా ఒక ఉన్నత స్థాయి అధికారికి కూడా ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా దారుణం అసలు. అవును మేము ఫస్ట్ టైం అని కాదు, కానీ ఇలాంటి ఇంత హైయెస్ట్ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా నెక్స్ట్ డీజీపీ అయ్యే స్థాయిలో ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి కులం అన్నది వెంటాడుతుందంటే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. అలాగే చాలా సిగ్గుగా ఉంది కూడా. ఈ దేశంలో ఇంకా ఈ కుల వివక్ష అన్నది పోవట్లేదు అన్న దేశంలో పోవట్లేదు ఎందుకు అన్న సిగ్గుతో తలదించుకునే స్థాయికి తీసుకుని వచ్చింది ఇన్సిడెంట్ చూసినట్లయితే క్లియర్గా ఆయన జోబులో పెట్టుకున్నాడు. క్లియర్గా ఎవడెవడు ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ఆయన్ని హింసించారు, ఏ స్థాయిలో తీసుకుని ఆయన్ని వెంటాడారు, ఏ స్థాయిలో ఆయన మీద కేసులు పెట్టాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఆయన క్లియర్గా ఆయన మెన్షన్ చేసి ఈరోజు ఆయన పెట్టడం జరిగింది. సో చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ లెటర్ని కూడా ఇంకా బయట పెట్టలేదు ఆయన. నాకు తెలిసి చూస్తున్నాం. మీరు అన్నదాని మీకు చూసుకున్నట్టయితే కనుక ఇంత 9 పేజీల పాటు ఆయన ఒక సూసైడ్ నోట్ రాసినప్పటికీ కూడా తన భార్య వచ్చి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అప్పటి వరకు కూడా ఎవరికి తెలియదు ఆయన ఎందుకు చనిపోయారు, దీనికి సంబంధించి ఏంటి, అసలు ఎలాంటి ప్రెషర్స్ వల్ల చనిపోయాడు అనే విషయం కూడా ఎవరికి తెలియదు. పూర్ణచంద్ర గారు మీరు చెప్పండి, ఒక పోలీస్ అధికారి ఒక ప్రమోషన్ రావాలన్నా కానీ, ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళడానికి ఒక బీజం వేయాలంటే, ఒక అడుగు ముందుకు వేయాలంటే ఖచ్చితంగా కులం అనే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారా? పూర్ణచంద్ర గారు మీరు మ్యూట్లో ఉన్నారు, మ్యూట్లో వస్తుంది ఇది. మీకు సాయి గారు మీరు ఇందాక గ్రామంలో ఏ రకంగా కులాలు డామినేట్ చేస్తాయో, కుల పెత్తందారితనం ఎలా ఉంటుందో అదే పెత్తందారితనం నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థాయిలో మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ అన్నిట్లో జరుగుతుంది. ఒక పోలీస్ స్టేషన్ కావచ్చు, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, అట్లానే రాష్ట్ర స్థాయిలో ఒక డీజీపీ ఆఫీస్ కావచ్చు, సెక్రటేరియట్ కావచ్చు, లేకపోతే క్యాబినెట్ కావచ్చు. మీకు క్యాబినెట్ లో ఒకసారి దామోదరం సంజయ్ గారు ముఖ్యమంత్రి అయితే ఏసీ సుబ్బారెడ్డి అనే మంత్రి నువ్వెట్లయితావు ముఖ్యమంత్రి అని చెప్పి ఆయన కూర్చున్న మరి ఏది చైర్ మీద కాలు పెట్టాడని, క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంటే టేబుల్ మీద కాళ్ళు పెట్టి మరీ కూర్చున్నాడనే వార్తలు మనం అప్పుడు విన్నాం. ఈ పద్ధతి అన్ని చోట్ల ఉంటుందండి. ఇది మన కులం అనేది ఎంత మహమ్మారి అంటే అదొక సాఫ్ట్వేర్లో ఒక యాప్ పనిచేసినట్టు పనిచేస్తుంది. ఎక్కడ కాగానే అక్కడ 2-3 కులాల వాళ్ళు వెంటనే వాళ్ళు గ్రూప్ అప్ అయిపోతారు. ఒక డిన్నర్కి వెళ్ళారు అనుకోండి, ఒక కులం వాళ్ళందరూ ఒక పక్కన, ఇంక్లూడింగ్ లేడీస్. దగ్గర ఆపరేటింగ్ సిస్టమే సార్, అది యాప్ కాదు, అది దగ్గర ఆపరేటింగ్ సిస్టమ్. అది అది అక్కడికి వెళ్ళిపోద్ది అంతే. అది ఇప్పుడు మనం ఏదన్నా ఒక సార్వజనీన సూత్రం అనమాట, ఏది నీరు పళ్ళ మెరుగు అన్నట్టుగా కులం అనంగానే వివక్ష అనేది సాగిపోద్ది. మేమంతా ఒకటి. మీకు ప్రసాదరావు గారని డీజీపీగా ఉండే మనకి, మరి ఆయన ఎంత ఆనెస్ట్, ఎంత సిన్సియర్, ఎంత హార్డ్ వర్కింగ్ ఆఫీసరు. ఆయన ఫిజిక్స్ లో రీసెర్చ్ కూడా చేసిన ఆయన పెద్ద మనిషి. టీడీపీ ప్రభుత్వం రాగానే 2014లో ఆయన మార్చేశారు. కారణాలు తెలియదు, హోమ్ సెక్రటరీ చేశారు. ఇంకా ఆయనకి 2 సంవత్సరాల సర్వీస్ ఉండగానే దించేశారు. ఆ ప్రకాష్ సింగ్ కమిషన్ ఏం తెచ్చాడో ఏంటో తెలియదు, ఆ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఏంటో తెలియదు. అన్ని రాసుకోవడానికి బాగుంటాయి, ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ యాక్ట్ లాగానే అంతా రాసుకోవడానికే బాగుంటాయి అన్ని చట్టాలు, తీర్పులు కూడా అన్ని బాగానే ఉంటాయి. అతన్ని తీసేసి, ఆయన ప్రసాదరావు గారిని తీసేసి
ఎస్సీ సామాజిక వర్గం చెందిన ఆయన తీసేసి వెంటనే కమ్మ సామాజిక వర్గం చెందిన వ్యక్తి 2 వారాల్లో రిటైర్ అవుతాడండి. ఒక ప్రత్యేక చట్టం చేసి అతన్ని డీజీ చేసి 2 సంవత్సరాలు వచ్చారు. మరి ఇది కుల వివక్ష కాకేంటి చెప్పండి. ప్రసాదరావు గారు చౌదరి అయి ఉంటే ఆయన కంటిన్యూ చేసేవాళ్ళు కదా, ఖచ్చితంగా కంటిన్యూ అయ్యేవాళ్ళు. మనం చూసాం కదా చాలా మంది ఇప్పుడు ఈ రోజున తెలంగాణలో కూడా బీఆర్ఎస్ దాటిపోయి కాంగ్రెస్ రాగానే మరి ఏదైతే కులం అప్పుడు మరి బ్రహ్మాండంగా పోస్టులు వెలగబెట్టారో వాళ్ళే ఇప్పుడు కూడా వెలగబెడుతున్నారు, వాళ్ళకే అధికారాలు ఇస్తున్నారు. అంటే ఇది టోటల్ గా ప్రతి చోట, ప్రతి ఆర్గనైజేషన్, ప్రతి వ్యవస్థలో కూడా కులం అనేది నిండిపోయి ఉంది. అది కనపడని పద్ధతులు, రకరకాల పద్ధతులు వేస్తారు. ఇప్పుడు డిఎస్పీస్ ఐపీఎస్ రావాలనుకో, వాళ్ళ పాలక కులాలకు చెందిన వాడు, మాకు తెలుసు ఒక అధికారి, అతను ఏం చేసేవాడంటే ఈ ప్యాకెట్ క్లబ్బులు రైడ్కి వెళ్ళి ఆ ప్యాకెట్ డబ్బుల్లో రైడ్కి వెళ్ళినప్పుడు ఆ క్యాష్ కొంత అతను తీసేసుకునేవాడు. కానీ పాలక కులానికి చెందినవాడు కదా, అతను ఐపీఎస్ ఆఫీసర్ అయిపోయాడు. ఇప్పుడు ఎన్ని కబుర్లన్నా చెప్తాడు ఆయన. చాలా మంది ఆయన ఏదో పెద్ద గొప్పవాడి కింద కీర్తిస్తూ ఉంటారు. అంటే నేను అనేది ఏంటంటే అదే పాలక కులాలకు చెందిన వ్యక్తి రిటైర్ అయితే గత జగన్ ప్రభుత్వంలోనూ అతనికి పోస్ట్ ఇస్తారు, అక్కడ దాటి వచ్చినాక ఈ తెలంగాణ ప్రభుత్వంలో కూడా అతనికి పోస్టులు ఇచ్చేస్తారు. అంటే చాలా అత్యున్నతమైన పోస్టులు ఇస్తారు, వేరే వాళ్ళు పనికిరారు. ఇట్లా వివక్ష అనేది చాలా సిస్టమేటిక్ గా, అది ఏంటంటే అది చాలా వ్యవస్థీకృతంగా ఉంటుంది. అక్కడ కూర్చుని నిర్ణయాలు ఇస్తారు. మనవాడు ఎక్కడున్నాడో చూడండి, వాడిని తీసుకొచ్చి ఇక్కడ పెడదాం. ఒక డీజీ ర్యాంక్ పోస్ట్ కి కావాలంటే వాళ్ళ కులం వాడు ఐజీ ర్యాంక్ వాళ్ళని కూడా ఇస్తుంటారు. అదే డీజీ ర్యాంక్ వ్యక్తి వాళ్ళ కులం వాడు కాకపోతే, కింది కులాల వాళ్ళైతే అతను డిఎస్పీ ర్యాంక్ పోస్ట్ లో వేస్తారు, ఆర్డీఓ ర్యాంక్ పోస్ట్ లో కూడా వేస్తారు. అట్లాంటి కులస్వామ్యం జరుగుతుంది. ఇది మారాలంటే బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ బయటికి రావాలి. నేను రిటైర్ అయినాక ఎందుకు టేకప్ చేశానంటే రాజకీయంగా చాలా మంది ఆ పార్టీలో చేరొచ్చుగా, ఈ పార్టీలో చేరొచ్చుగా, అంటే అక్కడ నా స్థానం, సమాజంలో నాది ఏ స్థానమో, గ్రామంలో నాది ఏ స్థానమో ఆ పార్టీలో కూడా అదే స్థానం, కాబట్టి నేను అందులో పోలే. బహుజన్ సమాజ్ పార్టీ చేశాను, ఇప్పుడు ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ పెట్టుకుని స్వచ్ఛందంగా మాకున్న ఎవరైతే మా భావజాలం ఉందో వాళ్ళందరితో కలిపి అన్ని వర్గాల్ని కలుపుకుని 2 కులాలు ఆంధ్రప్రదేశ్ లో, 3 కులాలు తెలంగాణలో ఈ పెత్తనం చెలాయించే కులాల యొక్క పెత్తనాన్ని తగ్గించాలా, క్యాస్ట్ డామినెన్స్ తగ్గించాలా, క్యాస్ట్ ఈక్వాలిటీ తేవాలి. క్యాస్ట్ పోదండి, క్యాస్ట్ ఈక్వాలిటీ తేవాలనేది నా యొక్క దృక్పథం. అందువలన ఈ పూరణ్ కుమార్ గారి కేసు ఇది బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల అధికారుల యొక్క, ఉద్యోగస్తుల యొక్క కళ్ళు తెరవాలా, బయటికి రావాలా, చెప్పాలా. అసోసియేషన్లో అన్ని చోట్ల మాట్లాడుతుంది. ఇంకో మాట చెప్తాను, సెక్రటేరియట్ అసోసియేషన్ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ ఉన్నాడు అనుకోండి, ఏ కులం అయితే రాజ్యమవుతుందో ఆ కులానికి చెందిన అతను ప్రెసిడెంట్ ఉంటాడండి. గతంలో ఇక్కడ మనం చూసాం, సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ లీడ్ చేసిన ఆయన ఆ పాలక కులానికి చెందిన ఆయనే ఉండేది. మనం అక్కడ చూసాం ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా ఆ కులానికి చెందిన వ్యక్తే ఉంటాడు. అంటే ఇట్లా వ్యవస్థీకృతమైంది కుల వ్యవస్థ, గ్రామాల్లోంచి ఎక్కడికైనా. అంటే అందుకని ఈ రోజున కాన్స్టిట్యూషన్ ని ఇంప్లిమెంట్ చేయట్లా. కాన్స్టిట్యూషన్ లో, రాజ్యాంగంలో అందరూ ఈక్వల్స్, సమానం అని చెప్తుంది. కాన్స్టిట్యూషన్ లేకముందు 1950కి ముందు మనం అందరూ సమానులం కాదు, మనం వివిధ కులాలగా మనం అసమానులం, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ. కాన్స్టిట్యూషన్ ప్రకారం 1 మ్యాన్ 1 వాల్యూ 1 ఓట్ అని సమానం చేశారు. మనం సమానం చేసినా కానీ మనం ఇంకా సమానం కాల. అందువలన ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా కృతనిశ్చయంతో కలిసి పనిచేయాలి. రిటైర్డ్ ఉద్యోగులు అందరూ కూడా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం తేవాలి. పూరణ్ కుమార్ గారి ఆత్మహత్య ఉదంతాన్ని గ్రామాన తీసుకెళ్లి చెప్పాల్సిన అవసరం మన అందరిది. రైట్. పూర్ణచంద్ర గారు, లంకా వెంకటేశ్వర గారు, మీరు చెప్పండి. మీరు ఇంత డీజీ స్థాయి ఉన్నటువంటి, మీరు డిఐజీ స్థాయిలో ఉన్నటువంటి మీరున్న టైంలో ఒకానొక సందర్భంలో ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఫేస్ చేశారా? ఇందాక నేను ప్రస్తావిస్తుంటే పూర్ణచంద్ర గారు ఆపారు. న్యాయంగా ఒక ఎనానిమస్ పిటిషన్ బేస్ చేసుకుని నా మీద ఎంక్వైరీకి కండక్ట్ చేయించి
అందులో చాలా ఉన్నతమైనటువంటి ఇద్దరు అధికారులు ప్రధానమైన పాత్ర వహించి ఆ ఎంక్వైరీ ఒకసారి నాట్ ప్రొడ్యూషన్ తర్వాత సంగతి. దాన్ని ఎదుర్కోవడానికి ముందు నేను ఆ సిచ్యువేషన్ ఎదుర్కోవడం కోసం మా బీసీ ఎంప్లాయీస్ అందరూ 100 మందిని తీసుకొని మా బీసీ మినిస్టర్ ఒక బీసీ మినిస్టర్ గారి దగ్గర ఆ టైంలో ఈ పంచాయతీ పెట్టి ఆయన నుంచి మా కన్సర్న్ కమిషనర్ వార్నింగ్ ఇప్పించి చాలా గట్టిగా చేయవలసి వచ్చింది. ఇక్కడ ఎందుకు చెప్తారంటే ఇందాక నుంచి సార్ చెప్తున్నారు కుల వివక్ష అనేది 100% కరెక్ట్ అయితే దాన్ని ఎదుర్కోవడానికి వర్గపరమైన ప్రతిఘటన కావాలి. బీసీ ఎస్సీ ఎస్టీస్ వర్గం, ఇది కులం కాదు, అది కేవలం ఒక కులం. దాన్ని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ యొక్క వర్గంగా ఏర్పడి ప్రతిఘటిస్తే మాత్రమే దీని నుంచి బయటపడడానికి ప్రధాన అవకాశం ఉంటుంది. రెండోది బీసీ ఎస్సీ ఎస్టీ ఆఫీసర్స్ కూడా మన మన ఉద్యోగపరమైన నిబంధనలు పక్కన పెడితే ఎలాగూ చేస్తాం, అది పక్కన పెడితే మన బీసీల కోసం, మన బీసీ ప్రజల కోసం, మన వర్గ సమాజం కోసం మనం కష్టపడాలనేటువంటి ఆ కమిట్మెంట్ కూడా వీళ్ళకు ఉండాలి. అప్పుడే వాళ్ళు కూడా మనతో పాటు వస్తారు. సో బీసీ ప్రజలు, బీసీ ఉద్యోగులు ఒకటయ్యి, ఎస్సీ ఎస్సీ ప్రజలు, ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు కూడా ఒకటయ్యి ఒక వర్గ చైతన్యం, ఉమ్మడి వర్గ చైతన్యం తీసుకొస్తే ఇది చాలా చిన్న విషయం. కానీ ఆ స్థాయికి ఎదగటం అనేది పరిణామంలో జరుగుద్ది. దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మరింత కృషి చేయాలి. వెంకటేశ్వర్ గారు, ఒక విషయం అండి, ఇప్పుడు అగ్రవర్ణాల కులాలకు సంబంధించినటువంటి కులాలకు సంబంధించిన వారు ఒక పార్టీ అయితే కనుక మీరు అన్నట్టుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించినటువంటి ఇటువంటి సబ్ కాస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక సపరేట్గా ఒక యూనియన్ మెయింటైన్ చేసి దీనిపైన ఎందుకు పోరాటం చేయకూడదు? ఇప్పుడు జరుగుతున్నది అదే సార్, ఆ ప్రయత్నాలు కూడా అవే. పూర్ణచంద్ర గారు చెప్పినా ఇది గతంలో కూడా ఈ ప్రయత్నాలు జరిగినాయి. ఈ పరమైన పోరాటం ఉంది, అది మేము కొత్త కాదు, ఇదే మొదటిది కాదు. ఈ ప్రయత్నం జరుగుతుందిగా. నేనేమంటానంటే ఎవరైతే దీనికి వివక్ష గురయ్యాడో ఆ వ్యక్తి ఈ సమస్యను రోడ్డు మీదకు పెట్టినప్పుడు మాత్రమే దీని మీద స్పందించడానికి 10 మంది రావడానికి వీలవుద్ది. ఇది ఒక ఉన్నతాధికారిని ఒక వ్యక్తి కులం పేరుతో దూషించాడు, మీకు తెలుసు. దాని మీద గత 10-15 సంవత్సరాల రాష్ట్రం అంతా కూడా బాగా విస్తృతంగా దాన్ని ప్రతిఘటించి దాన్ని ధర్నాలు చేసినప్పుడు ఆ మనిషి తర్వాత క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేనేమంటానంటే ముందు మనం ఏ మూలాల నుంచి వచ్చామో ఆ మూలాలని, ఆ పునాదులను సరిదిద్దుకుంటూ బలపరుచుకుంటూ వర్గ చైతన్యాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రతిఘటించినప్పుడు తేలికవుతుంది. ఆ పరిస్థితి రావాలనేది ఈ ప్రయత్నం అంతా కూడా, ఆ ప్రయత్నంలోనే ఇదంతా కూడా చెప్తాను. కాళిదాస్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు పూర్ణచంద్ర గారు చెప్పారు, లంకా వెంకటేశ్వర గారు చెప్పారు. మీరు చెప్పండి, ఈ కుల వివక్షత అనేది రూపుమాపాలంటే మొదటిగా తీసుకోవాల్సిన స్టెప్ ఏంటంటారు? ఇప్పుడు చెప్పినట్లుగా మనిషిని మనిషిగా చూడడం అన్నది ప్రతి ఒక్కరికి అలవాటు కావాలి. ఇట్ షుడ్ బికమ్ దేర్ కల్చర్, సంస్కారం, ఆ సంస్కృతిలో భాగం కావాలి. ఓకే, మనిషిని ఎప్పుడైతే మనం నిచ్చిన మెట్ల సమాజంలో వీడు ఎక్కువ వీడు తక్కువ అన్నది వస్తుందో అప్పుడే ఆ విభజన అన్నది ఏర్పడిపోతుంది. ఎవరు ఎక్కువ కాదు, ఎవరికి తక్కువ కాదు, అందరూ సమానం. రాజ్యాంగం ప్రకారం ఏదైతే ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానమే అన్నది ఎప్పుడైతే ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకుని ఆచరణలో పెడతారో దీనికి ఈ కుల వివక్షకి ఫుల్ స్టాప్ పడుతుంది. రెండోదండి, అధికారాన్ని, ఈ సమాజాన్ని విభజించి అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నటువంటి వాళ్ళు అంత తేలిగ్గా వదిలిపెడతారా? ఈ విభజనని ఇంకాస్త ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదో కారణంగా కులాల పేరు మీద ఈ విభజన ఇంకాస్త విభజన చేద్దాం, వీళ్ళని యూనిట్ అవుతున్నారా, వాళ్ళు మన వాడిని ఒకరిని చొప్పిద్దాం, మన వాడిని ఒకరిని చొప్పించి మనవాడు ఎవడో ఒకరి ద్వారా ఈ విభజన తీసుకుని వద్దాం. ఇది కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటుంది. కాబట్టి దానికి తెలివిగా ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళితే తప్పితే దీన్ని పూర్తి స్థాయిలో అధికారులందరూ కూడా, అధికారులనే కాదు ఉన్న మనుషులందరూ కూడా దాన్ని అర్థం చేసుకోగలిగి అందరూ బహుజనులందరూ ఒకటిగా ఉంటే గానీ ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. ఇప్పుడు మామూలుగా కాబట్టి అవగాహన ముఖ్యం, దానితో పాటుగా ఆచరణ ముఖ్యం, అందరూ కలిసి ఉండడం ముఖ్యం. అలాగే మీరు అన్నట్టుగా ఆచరణ అనేది ముఖ్యం. ఇప్పుడు మామూలుగా చూసుకున్నట్టయితే సమాజంలో చూసుకున్నట్టయితే కనుక కుల వివక్షత వల్ల కొన్ని కుటుంబాలు రోడ్డున పడిన దుస్తులు కూడా చూసాం. కుల వివక్షత వల్ల ఎన్నో దారుణ ఘటనలు కూడా జరిగినటువంటి విషయాలు కూడా చూసాం. ఎట్ లాస్ట్ చూసుకున్నట్టయితే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఇలాంటి ఒక చర్యలు జరుగుతున్నాయి, ఇలాంటి ఒక తప్పిదాలు జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా అంటున్నారు. సో దీని ఫైనల్ గా స్టెప్ ఏది తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి అనుకోవచ్చు. మామూలుగా అంటే నేను ఐజీ విశాఖపట్నం రేంజ్ ఉన్నాను. ఇంతకు ముందు ప్రభుత్వంలో ఎవరైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నారో వాడు మళ్ళా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి వాడే లెటర్లు తీసుకొస్తాడు. నా దగ్గర పాత లెటర్లు ఒక కంప్లీట్ గా ఒక బుక్లెట్ లాగా చేసి పెట్టాను. ఎవరైతే ఇంతకు ముందు పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర లెటర్లు తీసుకుని వచ్చి పోస్టింగ్లు అడుగుతున్నారో సేమ్ టీము మళ్ళీ ఇప్పుడు కూడా
వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోస్టింగ్లు తీసుకోవడానికి లెటర్లు తీసుకుని వస్తారు. ఓకే. అందుకని నేను ఎవరైతే ఇప్పటి వరకు అవకాశం రాలేదో వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి నేను టోటల్ లిస్ట్ మొత్తం దగ్గర పెట్టుకుని ఎవరికి అవకాశం రాలేదో వాళ్ళందరికీ ఇస్తాను. ఎవరు చెప్పినా సరే నేను వినను అని అలా మొండిగా ఉండబట్టి నేను అలా చేయగలిగాను, చాలా మందికి సాయం చేయగలిగాను. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళకి కూడా పోస్టింగ్ ఇవ్వగలిగాను నేను యాజ్ ఐజీ. సో ఆ రకంగా ఉండాలి, ఆ రకంగా ఉండి మనం అర్థం చేసుకుని ఇప్పుడు ఎవరికి అవకాశం కూడా ఇవ్వకుండా వీడు పని చేయలేడు అని చెప్పి ఏ రకంగా నిర్ధారిస్తారండి ఎవరైనా? రైట్, అవును, కరెక్టే అది తప్పు కదా. అది మీరు అన్నది కూడా వాడికి అవకాశం ఇచ్చి చేస్తున్నాడా, చేయగలడా? ఎప్పుడు కూడా పోలీసింగ్ అన్నది ఇట్స్ ఎ టీమ్ వర్క్. ఒక్కడే వెళ్ళి ఎవరిని కూడా మహోత్పాతాన్ని ఎవడు కూడా ఒక్కడే నుంచొని ఆపలేడు. అతని టీము అందరూ కలిసి చేయగలిగితేనే ఎవరైనా సక్సెస్ఫుల్ అవుతారు. వాళ్ళకి అసలు అవకాశం ఇవ్వకుండానే వీళ్ళు చేయలేరండి, కొద్దిగా వెనకబడి ఉంటారండి. కిరణ్ కుమార్ ఆ రకంగా ఆలోచించేటువంటి మనుషులు. దాన్ని మనము అందరూ కలిసే ఒక సంస్కృతితో ఏమండి ఈ విభజన సంస్కృతిని మనం విడనాడి అందరూ కలిసి ఒకటిగా ఉండాలి, అందరూ సమానంగా ఉండాలి అనేటువంటి దృక్పథంతోనే ముందుకు వెళితే ఇది సాధ్యమవుతుంది అనేది నా అభిప్రాయం. కిరణ్ గారు, మీరు చెప్పండి, ఇప్పుడు యూనివర్సిటీలలో చూసుకున్నట్టు కూడా మీరు అన్నట్టుగా యూనివర్సిటీకి సంబంధించి చూసుకున్నట్టయితే ఇట్లాంటి కుల వివక్షత అనేది చాలా పెద్ద మొత్తంలో జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి కూడా ఎన్నో గొడవలు కానివ్వండి, లేకపోతే దీనికి సంబంధించి కూడా ఎంతోమంది కూడా మానసికంగా క్షోభ అనిపించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. కానీ ఇదంతా కూడా చూసినట్టయితే ఇదంతా ఒక సైకిల్గా నడుస్తుంది. నిజంగా చెప్పాలంటే ఇది సైకిల్గానే నడుస్తుంది, ఎక్కడా కూడా ఆగట్లేదు. వీళ్ళు కాగానే వాళ్ళు కాగానే ఇంకొక వేరే వాళ్ళు వచ్చేసి కూడా వారిని కులం పేరుతో దూషించడం కానివ్వండి, లేకుంటే పలానా కులానికి సంబంధించిన వాడివి నీకెందుకు, నీకు అవసరం లేదు కదా, నువ్వు అక్కడే ఉండు, నీ ప్లేస్లో నువ్వు ఉండు అనే టైప్లో కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు, దీనికి స్టెప్ ఏది తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మీ అభిప్రాయం చెప్పండి. అంటే ఆల్రెడీ మనకు లాస్ ఉన్నాయండి, చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి అయితే అట్రాసిటీస్ యాక్ట్ ఉంది ఆల్రెడీ. మా యూనివర్సిటీస్కి వచ్చేసరికి యాంటీ డిస్క్రిమినేషన్ సెల్స్ అనేసి ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ ఓబీసీకి సంబంధించిన వాళ్ళకి, అలాగే ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ మీద ఏవైతే ఉన్నాయో వాటికి యాంటీ డిస్క్రిమినేషన్ సెల్స్ ఉన్నాయి. ఆన్ పేపర్స్ ఇవన్నీ జరుగుతుంది. అలాగే నేషనల్ కమిషన్స్ ఉన్నాయి, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ నేషనల్ కమిషన్ ఉంది. వివక్ష ఏమైనా ఉంటే మనం వేయచ్చు పిటిషన్, వాళ్ళు టేకప్ చేస్తారు, ఇష్యూస్ ఏమైనా ఉంటే టేకప్ చేస్తారు. కానీ ఈ కమిషన్స్ ఏమైపోయాయంటే చాలా పెద్ద, అంటే ఓన్లీ ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, నలుగురు మెంబర్స్ ఉండేసరికి ఎన్నో రకాల కేసెస్, చాలా వేలల్లో లక్షల్లో కేసెస్ పెండింగ్ ఉన్నాయి అక్కడ. ఈరోజు నిన్ననే చూసాం మనం, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ కేటగరైజ్డ్ చేసేసి ఏ కేసెస్ ఎలా తీసుకోవాలన్నది వాళ్ళు ఏదో కేటగరైజ్ చేసేసి తీసుకోవాలా వద్దా అనేసి డిసిషన్ చేసుకోవాలి, అదేదో మెకానిజం తీసుకుని వచ్చారని నిన్ననే మనం చదవడం జరిగింది. అలాగే ఎన్సీబీసీలో, నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో చాలా కేసెస్ ఇప్పుడు కుల వివక్షకు సంబంధించిన కేసెస్. ఎందుకంటే ఎస్సీ ఎస్టీకి అయితే ప్రొటెక్షన్ ఉంది కాబట్టి యాక్ట్ ద్వారా, బీసీలకి లేదు కాబట్టి బీసీలు కమిషన్కి అప్రోచ్ అవుతున్నారు చాలామంది కమిషన్. కానీ ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి కేసెస్. ఈ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కానివ్వండి, లేకపోతే యాంటీ డిస్క్రిమినేషన్ సెల్స్ యూనివర్సిటీస్లోనో లేకపోతే డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నవి, అలాగే మనకు కమిషన్స్, నేషనల్ కమిషన్స్లో ఉన్నాయి, స్టేట్ కమిషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేస్తే, ఉన్న లాస్ని ఇంప్లిమెంట్ చేస్తే చాలా వరకు తగ్గించవచ్చు. కానీ ఈ పరివర్తన, సార్ చెప్పినట్టు మనుషుల్లో పరివర్తన అన్నది స్టార్ట్ అవ్వాలి. ఇంకా ఎన్ని రోజులు ఈ కుల వివక్షతో తీసుకొని వెళ్తుంటారు, ఇంకా ఎన్ని రోజులు ఈ సుపీరియారిటీ కాంప్లెక్స్, లేకపోతే ఒకరిని తొక్కాలి, అప్రెషన్ చేయాలి, ఈ వీళ్ళు లోయర్ క్యాస్ట్ వీళ్ళు అప్పర్ క్యాస్ట్ అన్న మైండ్ సెట్ ఏదో ఉందో అదనేది చేంజ్ అనేది తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికి డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వీళ్ళకి ఎంప్లాయీస్కి అయితే ట్రైనింగ్ సెషన్స్ ఉన్నాయి, అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. దాని మీద అవగాహన, శిక్షణ అన్నది ఇంపార్టెంట్. అవగాహన, అవేర్నెస్ ఈ ఇష్యూస్ మీద అవేర్నెస్ ఇంపార్టెంట్. అలాగే స్ట్రిక్ట్ మెకానిజం ఏదైనా ప్రూవ్ అవుతే కనుక వాళ్ళని ఎవరైతే కల్ప్రేట్స్ ఉన్నారో, ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఈ వివక్ష, వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ అన్నది తీసుకోవాలి. లేకపోతే ఈ రోజు కూడా మేము ఇన్ని రోజులైనా కూడా రోహిత్ వేముల కేసు ఇప్పుడు దాకా కూడా కులికి రాలేదు. ఆల్రెడీ అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, కుల వివక్ష జరిగిందన్నా కూడా ఈ రోజు వరకు న్యాయం అందలేదు. ఇంకా కేసు హైకోర్టులో కేసు వస్తుంది. ఎన్ని రోజులని తీసుకుని వస్తారు? సో ఇవన్నీ చూసినట్లయితే ఫాస్ట్ ట్రాక్ మెకానిజం ఉండాలి, ఎక్కడికక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి.
ఈ హయ్యర్ అథారిటీ వెళ్ళినప్పుడు వాళ్ళకి పవర్స్ ఇవ్వాలి. పవర్స్ ఇవ్వకుండా ఆ, ఇలాంటి చేతులు కట్టేసి పెడితే గనక వాళ్ళని ఇదవుతుంది నష్టం. లాస్ట్గా చూసినట్లయితే పొలిటికల్ విల్ అన్నది చాలా ఇంపార్టెంట్ సార్. ఇందులో పొలిటికల్ విల్, ఎందుకంటే ఆ ఆ విల్ లేకపోతే పొలిటీషియన్స్కి చట్టాలు సరిగ్గా చేయడము లేకపోతే ఇంప్లిమెంట్ చేయడము కానివ్వండి, ఆ ఎగ్జిక్యూటివ్ పర్మనెంట్ ఎవరైతే ఈ ఎగ్జిక్యూటివ్ లెవెల్లో ఉన్నారో, మినిస్ట్రియల్ లెవెల్లో ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళు రోల్ ప్లే చేస్తారు. పొలిటికల్ విల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇందులో. ముఖ్యంగా మనకు రాజ్యాంగాన్ని కనుక ఇంప్లిమెంట్ చేస్తే కనుక, క్లియర్గా ఇంప్లిమెంట్ చేస్తే కనుక ఈ వివక్ష అనేది ఎప్పుడో పోవాల్సింది. కానీ అది ఇంప్లిమెంటేషన్లోనే ఫెయిల్ అవుతున్నాం కాబట్టి అక్కడ మనం చూడాల్సిన అవసరం ఉందనేసి కూడా మేము తెలియజేస్తాం. రైట్. పూర్ణచంద్ర గారు, మీరు చెప్పండి, పురుషులతో కాకుండా మహిళలకు కూడా ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతాయంటారా? అందరికి ఇప్పుడు మన దగ్గర జెండర్ డిస్క్రిమినేషన్ అనాదిగా ఉంది. ఓకే. భారతదేశంలో మనం సనాతన సాంప్రదాయాలు ఉన్నాయి, అది ఇది అని చెప్పుకుంటారు. మీరు ఇందాక అన్నారే, ఏంటి మీకు కూడా ఇంత ఉంటుందా, పోలీసులో కూడా ఇంత హెరాస్మెంట్ ఉంటుందా, మీరు చాలా రౌద్రంగా కనపడతారు కదా అన్నారు. అట్లనే మీకు ఆడవాళ్ళు కూడా మీరు గమనిస్తే యా. లోపల ఎన్ని బాధలు పడినా బయటికి మాత్రం గుమ్మనంగా గంభీరంగా ఉండి వాళ్ళు చేయాల్సినవి చేస్తూనే మంచిగానే ఆ, పని చేసుకుంటూ ఉంటారు. అలా ఈ దేశంలో ఏంటంటే మన సాంప్రదాయాల్లోనే తప్పులు ఉన్నాయి. ఎవరు ఈక్వల్ కాదు, ఆడమగ ఈక్వల్ కాదు అనేది మన సాంప్రదాయంలో ఉంది. అసలు మనిషిని మనిషిగా చూడకపోవడం అనేదే మన సాంప్రదాయంలో. ఇది చాలా దారుణమైన సాంప్రదాయం. ఇంకా దాన్ని సనాతన ధర్మం పేరిట దాన్ని చెప్పడానికి చూస్తున్నారు. ఇప్పుడు ఇందాక మీరు ఈ విషయంలో ఏం చేయాలి, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదంటే అని అంటున్నారు. చాలా అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్ కూడా మనకి కిరణ్ గారు చెప్తా వచ్చారు. ఇందులో ఈ పూరణ్ కుమార్ గారి కుటుంబ సభ్యురాలే, అంటే ఆయన కజినే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ అయ్యి ఉండి నేషనల్ ఎస్సీ కమిషన్ లో మెంబర్ గా ఉన్నారు. ఓకే. పోస్టింగ్ అక్కడ ఉన్నారు. మరి ఆయన ఎస్సీ వాళ్ళ చుట్టమే ఎస్సీ కమిషన్ లో ఉన్న దిక్కే లేకుండా పోయింది. అంటే ఎందుకు అంత అట్లా అయిపోయాడు ఆయన అనేది ఆలోచిస్తే, భార్య ఐఏఎస్ ఆఫీసర్ అయ్యింది. ఆయన ఆత్మహత్య చేసుకున్న టైంలో జపాన్ లో సీఎం తో పాటు పర్యటనలో ఆయన భార్య ఉంది. అంటే ఎంత దగ్గరగా ఉన్నట్టు చెప్పండి పవర్ సెంటర్ కి. అంటే అతను ఏ పరిస్థితుల్లో ఇంత దారుణమైన ఏమైపోయాడు మనిషి. రేపు పొద్దున అరెస్ట్ చేసి తీసుకెళ్తారేమో, అరెస్ట్ చేసి తీసుకెళ్తే ఏంటి నా పరిస్థితి, నా రెప్యుటేషన్ ఏంటి, నేనేమని చెప్పుకోవాలన్న దానికి అయ్యాడు. అందుకే ఎన్ని అడ్మినిస్ట్రేటివ్ సెటప్స్ చేసినా అవన్నీ అవసరమే. మన ఎస్సీ కమిషన్లు, ఎస్టీ కమిషన్లు, ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉండబట్టే కనీసం ఈ మాత్రం అన్న ప్రజలు బతకగలుగుతున్నారు. అసలు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కనుక లేకపోతే ఎంత భయంకరంగా ఎస్సీలు మరి ఎస్టీలు బతకాల్సి వస్తుంది. వాళ్ళని ఏ రకంగా చూస్తారో మనం చెప్పక్కర్లేదు. ఉంటేనే ఇది పరిస్థితి. రెండోది, బీసీలకు కూడా ఇలాంటి సంరక్షణ చట్టం తేవాలి. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఆయన చంద్రబాబు నాయుడు గారు మరి చెప్పాడు, ఆయన బీసీ రక్షణ చట్టం తెస్తా అన్నాడు. మరి తేలా ఇంతవరకు. స్థానిక సంస్థల్లో బీసీలకి రిజర్వేషన్ ఇస్తా అన్నాడు. అసలు ఉలుకు పలుకు లేదు. ఆయన సపోర్ట్ తోనే సెంట్రల్ గవర్నమెంట్ కూడా నడుస్తూ ఉంది. జయలలిత గారు ఎట్లయితే 69% రిజర్వేషన్లు తెచ్చారో ఆ రాష్ట్రానికి, ఆ రకంగా చేయగలిగినటువంటి రాజకీయమైనటువంటి పట్టున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు బీసీలకి చేయట్లేదు. బీసీ ఎమ్మెల్యేలు పెరగాలండి. బీసీ ఎమ్మెల్యేలు పెరిగినప్పుడే ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు జనాభా దామాష పద్ధతిలో అంబేద్కర్ పుణ్యమా అని ఉన్నారు. కాబట్టి బీసీ ఎమ్మెల్యేలు మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 43 మంది, తెలంగాణలో 19 మందే ఉన్నారు. కేవలం 15%, 20% ఉన్నారు ఎమ్మెల్యేలు. జనాభా 50% ఇచ్చున్నారు. ఎప్పుడైతే ఎమ్మెల్యేల నంబర్ పెరుగుతుందో అక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం ఎమ్మెల్యేల సంఖ్య పెరిగినప్పుడు 4-5 ఓసీలు ఉంటారండి. ఈ కమ్మారెడ్డి వెలములకు చెందినటువంటి ఎమ్మెల్యేలు 4-5 ఉంటారు. ఈ రోజున కన్నా తమిళనాడులో 4-5 ఓసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, మిగిలిన వాళ్ళంతా బీసీలు ఎస్సీలు ఎస్టీలు. అందుకనే నేను అనేది ఏంటంటే, పాలనలో మార్పులు రావాలంటే, భయం రావాలంటే, ఇలాంటి పనులు జరగకూడదంటే ఈ వర్గాలకు చెందిన ప్రతినిధులు, ఈ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన ప్రతినిధులు క్యాబినెట్ లో ఉండాలా. రేపొద్దున ఇలాంటి హెరాస్మెంట్ కేసు ఉంటే ఏంటండి మా వాడికి ఇట్లా చేశారట,
ఇది తప్పది. అతను ఏం చేశాడంటే అతనికి భరోసా ఇచ్చేటువంటి ఒక రాజకీయ నాయకత్వం కూడా ఉండాలి. అందుకనే రాజకీయమైనటువంటి వృత్తిని బీసీలు ఎస్సీలు ఎస్టీలు తీసుకుని మన టార్గెట్ ఈ ఏదైతే ఏ కులాలైతే మనల్ని ఏళ్తున్నాయో మరి వీళ్ళు ఎందుకు వివక్షపూర్వకంగా ఎందుకు వెళ్తున్నారు అనేది కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఉత్తినే వివక్ష కాదండి, ఫ్రీ కాదు. వాళ్ళు బోర్డులని డబ్బు సంపాదించుకుంటున్నారు. మనల్ని అందరినీ కిందకి తొక్కేస్తేనే వాళ్ళ అధికారాల్లో ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చలాయించవచ్చు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ వర్గాలకు చెందిన 2-3 కులాలకు చెందిన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ 67 మంది ఉన్నారు కమ్మారెడ్డి ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ లో 175కి. ఇక్కడ 60 మంది ఉన్నారు కమ్మారెడ్డి వెలమలో 119లో, సగానికి సగం మంది ఉన్నారు. వీళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళు కాబట్టి సీఎంలు వాళ్ళ కులాలకు చెందిన వాళ్ళే ఉంటారు కాబట్టి హైకోర్టు జడ్జిలు కూడా వాళ్ళ కులాలకు చెందిన వాళ్ళే ఉంటారు. ఇప్పుడు పూరణ్ కుమార్ గారు లాంటి కేసు వచ్చింది అనుకోండి హైకోర్టులో, పూరణ్ కుమార్ గారికి న్యాయం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఏదో కారణం చెప్తారు, ఏదో చెప్తారు, దాన్ని వాయిదాలు వేస్తా పోతా ఉంటారు, ఏం చర్యలు తీసుకో. ఈ రోజున అన్ని చోట్ల కూడా ఈ రకమైన డామినెన్స్ ఉంటుంది కాబట్టి, క్యాస్ట్ డామినెన్స్ జ్యుడిషియరీలో ఉంటుంది. ఇప్పుడు మీడియాలో చూద్దాం, ప్రైమ్ 9 ఏదో తీసుకున్నది కాబట్టి సరిపోయింది. ఈ రోజు మనం మాట్లాడుతున్నాం, వేరే మీడియా సంస్థలు తీసుకోలేదు. ఎందుకంటే ఈ 2-3 కులాల చేతిలోనే ఈ మా మీడియా అంతా ఉంది. పేపర్లు ఉన్నాయి, లేకపోతే టీవీలు ఉన్నాయి. ఇది మనకి దిక్కు ఏంటంటే సోషల్ మీడియా ఒకటే దిక్కు. అందుకనే బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు కమ్యూనికేట్ చేసుకోవాలి. ఒక సబ్జెక్ట్ ని ఓన్ చేసుకోవాలి. మనం అందరం కలిసి ఉండాలి. ఒకళ్ళ మీద ఒకళ్ళు విభేదాలు వద్దు. ఎస్సీలకి అయితే అయింది, పూరణ్ కుమార్కి అయితే ఎస్సీ ఆఫీసర్ గారుగా మాకేంటి ఈ లెక్కొద్దు. బీసీ ఆఫీసర్లకి అయితే మనకేం సంబంధం అని ఎస్సీలు అనుకోవద్దు, ఎస్టీలది ఏముంది అని అనుకోవద్దు. అందరూ కలిసి అన్యాయం చేసేవాళ్ళు 2-3 కులాల వాళ్ళనే విషయాన్ని గమనించి వీళ్ళు ఈ 2-3 కులాల వాళ్ళు చేస్తున్నారు అనే విషయం అర్థమైంది అనుకుంటే చాలండి. బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు అర్థమైంది, వాళ్ళు ఆ రకంగా ఆలోచిస్తున్నారంటే 2-3 కులాలు జాగ్రత్త పడతాయి. వాళ్ళకి అధికారం కావాలా? అధికారం ఉత్తినే కాదండి, వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. ఆ డబ్బు కోసమైనా సరే లొంగి ఉండి, అరే బాబు నీకు ఉద్యోగం ఇంకోటి ఇస్తా కానీ ఈయనకి అన్యాయం చేయొద్దు, పూరణ్ కుమార్ గారికి, ఫలానా కాళిదాస్ గారికి అన్యాయం చేయొద్దు, ఫలానా లంకా వెంకటేశ్వర్లు గారికి అన్యాయం చేయొద్దు, ఫలానా కిరణ్ మనకు ప్రొఫెసర్ కావాలా అనే ధోరణి వస్తుంది. అప్పుడు ఈక్వాలిటీ రావటానికి మార్గాలు వస్తాయి. ఈక్వాలిటీ వచ్చిన రోజునే ఈ రకమైనటువంటి వివక్ష అనేది తగ్గినట్టు లెక్క. థ్యాంక్ యూ పూర్ణచంద్రరావు గారు. లంకా వెంకటేశ్వర గారు, సమయం మించిపోతుంది, మీరు కంక్లూడ్ ఇవ్వండి. లాస్ట్కి కనుక మనము ఈ యొక్క కుల వివక్షతను నిర్మూలించడానికి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అలాగే మీకు సంబంధించినటువంటి మీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి అనుకుంటారు? సార్ చెప్పిన దానికి కొనసాగింపు అవుద్దండి. దాదాపు అంతా అన్ని వైపు నుంచి కవర్ చేశారు. సామాజిక చైతన్యము, రాజ్యాధికారము లేక రాజకీయ చైతన్యంతో కూడిన రాజ్యాధికారము అనే 2 పాయింట్ల మీద సార్ మాట్లాడారు. నేనేమంటానంటే సామాజిక సమతౌల్యం కూడా కావాలంటా నేను. అంటే ఇప్పుడు ఒక 2-3 ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరో అయ్యి ఉండటం అని కాకుండా ఈ ఉదాహరణకి బీసీ కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఆయా వర్గాల్లో ఉన్నటువంటి మిగతా వాళ్ళు కూడా అందుకోవాలి. ఉదాహరణకి నేనేం చెప్తానంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో వర్గీకరణ విధానాన్ని, బీసీ వర్గీకరణ విధానాన్ని అమలు చేయకపోవడం వల్ల బీసీలో కూడా 2-3-4 బీసీ కులాలు మాత్రమే ఎదుగుదల వచ్చింది. దీనివల్ల సామాజిక అసమతౌల్యము, రాజకీయ అసమతౌల్యం కూడా జరుగుతుంది. కాబట్టి బీసీలో ఉన్నటువంటి చిన్న కులాలు కూడా మేలు జరిగేలాగా రాజకీయ వర్గీకరణ అమలు చేస్తే, విద్యా ఉద్యోగ రంగాల్లో ఏబిసిడి వర్గీకరణ విధానం ఉన్నట్టుగా స్థానిక సంస్థల్లో కూడా వర్గీకరణ విధానం అమలు చేస్తే అది వార్డు మెంబర్స్ దగ్గర నుంచి, కౌన్సిలర్స్ దగ్గర నుంచి, కార్పొరేట్స్ దగ్గర నుంచి ప్రతి స్టేజ్ లో కూడా చిన్న కులాలు కూడా విద్యా ఉద్యోగ రంగాల్లో వచ్చినట్టుగా వాళ్ళు కూడా వస్తారు. ఇవాళ ఉద్యోగి అంటే పాలనలో భాగం ఉన్నటువంటి ఆ వర్గాలు చెందినటువంటి మేధావి. సో ఆ మేధావుల పార్టిసిపేషన్ అనేది అన్ని వైపులా రావాలి. సో సామాజిక సమతౌల్యం కూడా అవసరము, సామాజిక చైతన్యంతో పాటు. అప్పుడు మాత్రమే సమగ్రమైన బీసీ చైతన్యం అవుతుంది తప్ప, లేకపోతే బీసీలోనే ఇప్పుడున్నటువంటి బీసీ కులాల నుంచి ఇంకో 2-3 లేదా 10 మంది 20 మంది ఎమ్మెల్యేలు కావచ్చు. అది దానివల్ల మళ్ళీ సమాజానికి మేలు జరుగుతుంది అనుకోకర్లా. సో బీసీలో అన్ని కులాల ప్రాతినిధ్యం రావాలి, అలాగే ఎస్సీలో దాదాపు అన్ని కులాలకు రావాలి, దాదాపు ఎస్టీలోకి రావాలి. మేలైనంత సమతౌల్యం పాటించి చైతన్యం పొందినప్పుడు మాత్రమే రాజ్యాధికారంలో కూడా అందం ఉంటుంది. కానీ అలా కాకుండా కేవలం 2-3 కులాలు, 100% కరెక్ట్ అండి మీరు. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ పూర్ణచంద్ర గారు, అలాగే డిఐజీ సంబంధించి లంకా వెంకటేశ్వర్ గారు, అలాగే కాళిదాస్ గారికి, అలాగే కిరణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్
టైం అంటే నిజంగా కుల వివక్షత అనేది నిర్మూలన చెందాలి. అలాగే ప్రతి ఒక్క అధికారి కూడా తనకి సంబంధించి కూడా సమస్యలు ప్రత్యేక దృష్టి సారించి ఎలాంటి తప్పు నిర్ణయం తీసుకోకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. ఈరోజు డిబేట్లో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా వ్యూవర్స్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. కుల వివక్షత అనేది సామాన్య ప్రజలకే కాదు, అలాగే అధికారంలో ఉన్నటువంటి పనులు చేసినటువంటి ఈ యొక్క ఐఏఎస్ ఆఫీసర్ కానీ అలాగే ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా సంబంధించి కూడా కుల వివక్షత ఉంటుంది. అని వాళ్ళు కూడా దీంట్లో భాగంగానే వాళ్ళు హెరాస్కి గురవుతున్నారు. దానివల్లే కూడా ఈ యొక్క ఏడీజీపీ అయినటువంటి పురాణ్ కుమార్ కూడా ఆత్మహత్య చేసుకోవడం అనేది సంచలనంగా మారింది. ఇది వాటి స్పెషల్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం. థ్యాంక్ యూ.